హలో ఫ్రెండ్స్, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంత దూరం ఈ పయనం రెండో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జరిగినది కొద్దిగా టూకీగా చెప్పుకుందాము. సీత, మాధవుడు, రాఘవయ్య పిల్లలు. రాఘవయ్య భార్య సీత చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. రాఘవయ్య అక్క ఆ పిల్లల్నిద్దరినీ చూసుకుంటూ ఉంటుంది. పట్నం వెళ్ళినప్పుడు అనాథుడైన సుబ్బణ్ణి కూడా రాఘవయ్య తీసుకొని వచ్చి అతన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. తన పిల్లలతో సమానంగా సుబ్బణ్ణి కూడా చదివిస్తారు. సీతకు పెళ్ళియీడు వచ్చిందని ఒక మంచి పెళ్లి సంబంధం చూస్తాడు రాఘవయ్య. పెళ్లి రోజున సీతను బాగా ముస్తాబు చేసి మగ పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెరువులో తామరలు, నీళ్లలో చిరుచేపలు తమ నేస్తం చిన్నారి సీతకు పెళ్ళని గుసగుసలు చెప్పుకుంటున్నాయి. వేకో రేఖలు వెళ్ళబారాయి. కరకరమంటూ పొద్దు పొడిచింది. పొడిచిన పొద్దు బారెడు పైకి పాకింది. ఉత్సాహంగా వాయిస్తున్న భజంత్రి వాళ్ల ముఖాల్లో అలుపు చోటు చేసుకుంది. అయినా మగపెళ్లి వారి రాకడ మాత్రం ఏపాటి తెలియరాలేదు. తెల్లవారక పూర్వమే, ఇంకా చిరుచీకట్లు విచ్చుకోకముందే ఊరి పొలమేరుల్లో కాలు పెట్టవలసి ఉన్న సవారీ బళ్ళ ఎద్దుల మెడలో గంటల చప్పుళ్ళు జామ పొద్దెక్కి ఊరంతా ఎండపొడుచుకు వస్తున్నా ఇంకా వినరావడం లేదు. ఏమైంది? ఏమై ఉంటుంది? ఇంకా ఎందుకు రాలేదు? ఇద్దరు కలిసిన చోటల్లా అదే ప్రశ్న. ఎవరి ఆలోచనకి జవాబు అందని ప్రశ్న. ఎటువంటి జవాబు తృప్తినివ్వని ప్రశ్న. రాజమ్మ దిగాలు పడిపోయింది. రాఘవయ్య కంగారుతో కాళ్ళు తొక్కుకుంటున్నాడు. తెల్లవారక మునిపే రావాల్సిన పెళ్లివారు ఎందుకు రాలేదు? తగినంత కారణం ఉంటే ముందుగా కబురైనా ఎందుకు పంపలేదు? రాఘవయ్య మనసులో లేదు. మాధవా అన్నాడు కొడుకుని చూస్తూ. తన మనసుకి తోచని కొత్త విషయం ఏదో అతనికి తోస్తుంది అన్నట్లు. రాఘవయ్య ఆలోచన సరైనదే. తండ్రి కంటికి కనిపించని మార్గం కొడుకు దృష్టిలోకి వచ్చింది. నేను సుబ్బన్న పాలెం వరకు వెళ్ళి వస్తాము. రాఘవయ్య అవును కాదు అనలేదు. అతని జవాబు కోసం వాళ్ళు ఆగలేదు. నేర్పరి అయిన వేటకాడి బాణం నుండి వెలువడ్డ అమ్ముల్లా ఇద్దరూ సైకిళ్ల మీద దూసుకుపోయారు. కానీ వారి వేగం పాటిచెరువు గట్టు చేరకముందే ఆగిపోయింది. ఎదురుగా వస్తోంది ఒక రెండెడ్ల బండి. బండిని చూసి వెనక్కి తిరిగారు వాళ్ళు, ఆ వార్త ఇంట్లో అందజేయడానికి. మగపెళ్లి వారి రాక కోసం గంటలు గంటలు పెళ్లి పందిట్లో నిలిచి ఎదురు చూస్తున్న గ్రామస్తుల్లో అలజడి రేగింది. ఇంటి ముందు ఆగింది బండి. బండిలోంచి దిగాడు ఒంటి బ్రాహ్మడు. అందరి ముఖాలు ఆందోళనతో బిగపట్టుకుపోయాయి. చావు కబురు చల్లగా చేరవేశాడు ఆ పెద్ద మనిషి. పుట్టెడు జాలి, తట్టెడు సానుభూతి రాఘవయ్య ముందు ఒలకబోసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుకు పద్మనాభం పరీక్ష పోయిందట. తెల్లవారితే పెళ్లి. అవమానంతో అందరి ముందు తల ఉంచుకోవాలనే కోపంతో తల్లి తండ్రి కేక వేశారట. ఆ కోపంతో ఇల్లు విడిచిపోయి పొలంలో ఉన్న దిగుడు బావిలో పడి ప్రాణం తీసుకున్నాడట. కొన్ని గంటల సమయంలో సీత మెడలో తాలి కట్టి ఆమె జీవిత భాగస్వామి కావలసిన పద్మనాభం. ఇంటివారంతా జరిగిపోయిన ఆ ఘోరానికి గోడున ఏడుస్తుంటే ఆ సంబంధం కుదిర్చిన మధ్యవర్తి ఆ విషాద వార్త ఆడపిల్లి వారికి అందచేయడం తన కనీస ధర్మంగా భావించి వచ్చి చెప్పిపోయాడు. రాఘవయ్య తల పట్టుకుని గడపలోనే కూలబడిపోయాడు. అయ్యో నా తల్లి అంటూ సీతని వాటేసుకుని ఏడవడం మొదలుపెట్టింది రాజమ్మ. సీత పెళ్ళి ఆగిపోయింది, సీత పెళ్ళి ఆగిపోయింది. ఎవరి నోట విన్నా అదే మాట. భజంత్రీలు ఆగిపోయాయి. గాడి పొయ్యల మీద నుండి గుండిగలు దిగిపోయాయి. పొయ్యలలో మంటలు మసలిపోయాయి. క్షణాల క్రిందట ఆనందోత్సాహాలతో వెల్లివిరుస్తున్న ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా మరుభూమిలా అయిపోయింది. పెద్దల ముఖాల్లో కత్తివేటికి నెత్తురు చుక్క రాలదన్నట్లు వెలవెలపోయాయి. పిల్లల నోళ్లకి తాళాలు పడ్డాయి. ఆనాటి రోజుల్లో పీటల మీద ఆడపిల్ల పెళ్లి ఆగిపోయింది అంటే అది ఆషామాషీ సంగతి కాదు. కిట్టని వాళ్ళు ఎన్నైనా తంపులు పెడతారు. పెళ్లి కూతురి జాతకం మంచిది కాదు అన్న మాట వ్యాప్తిలోకి వచ్చిందంటే ఇక పుట్టించిన బ్రహ్మదేవుడు దిగి వచ్చినా ఆ పిల్లకి పెళ్లి కావడం కష్టం. పాడు సంబంధం, బంగారు బొమ్మలాంటి పిల్ల బతుకు అల్లరిపాలైంది. ఆ వచ్చిన ఫలితాలు ఓ నెల రోజుల ముందు వచ్చినా బాగుండిపోయేది. ఆ తల్లిదండ్రులకి బుద్ధి ఉండాలి. తెల్లవారితే పెళ్లి కానున్న కుర్రాడిని మరీ అంత చేటుగా దండించటమేమిటి? అంతా వెళ్ళిన ఏడే పాస్ అయిపోతున్నారా? ఈ ఏడు కాకపోతే మరో ఏడు చదువుతాడు. మునిగిపోయేదేముంది? ఆ చచ్చినవాడి తల్లిదండ్రులకు ఈ పిల్ల ఉసురు తగలకపోదు. రకరకాల వ్యాఖ్యానాలు, కలగాపులగం అయిన మాటలు, కాసుకి కొరగాని విమర్శలు, వారి వారి జీవితాల్లో ఎదురైన ఎన్నో సంఘటనలు, పీటల మీద చెడిపోయిన పెళ్లిళ్ళు ఎవరికి వారే చెప్పుకుపోతున్నారు. ఎదుటివారు వింటున్నారా లేదా అన్న దృష్టి లేకుండా చెప్పుకుపోతున్నారు.
అంత గొడవ, అంతమంది మాట్లాడుతున్నా చావులాంటి నిశ్శబ్దం ఆవరించుకుంది ఆ ప్రదేశం అంతా. తల మాడుస్తూ ఆకాశాన ఎర్రగా సూర్యుడు ప్రకాశిస్తున్న అజ్ఞాని మనసు వంటి అంధకారం అలుముకొంది పెళ్లి పందిట్లో. బొజ్జన్నపేటలో కాలం ఆగిపోయింది. కొన్ని నిమిషాల, కొన్ని గంటల, కొన్ని గడియల కాలమానం ఎవరికీ అందలేదు. అంతలో లేచాడు రాఘవయ్య. సమాధిలోంచి ప్రాణం పోసుకొచ్చిన ప్రేతంలా చెదిరిన జుట్టును చేతులతో సరిచేసుకున్నాడు. కాళ్ల ముందు పడి ఉన్న అత్తా కోడలంచుల జరీ ఉత్తరీయాన్ని దుమ్ముదులిపి భుజం పైన వేసుకున్నాడు. రంగులు వెలిసిన లక్కబొమ్మల్లా కళాకాంతి లేకుండా చుట్టూ నిలిచి ఉన్న బంధుమిత్రుల్ని చూశాడు. అతని కళ్ళల్లో ఏదో నిశ్చయం, అతని నడకలో ఏదో ధైర్యం. సీత పెళ్లి ఈ ముహూర్తానికే అవుతుంది. ఆకాశాన అరచేయంత మేఘం లేకుండా ఉరిమిన ఉరుములా వినిపించింది అతని మాట. అంతా తెల్లబోయి అతని వంక చూశారు. తమ్ముడికి మతి చెలించింది అనుకుని కంగారు పడింది రాజమ్మ. ఏమిట్రా తమ్ముడు, ఏమంటున్నావురా అంటూ అతన్ని పట్టుకుని ఏడవసాగింది. సీత పెళ్ళి ఈ ముహూర్తానికే అవుతుంది రాజక్క. ఇక్కడ ఇలా ఏడుస్తూ కూర్చోవడం కాదు, పెరట్లోకి వెళ్ళి వంటలు భోజనాల ఏర్పాట్లు చూడు. ఇప్పటికే బాగా వేళ మిగిలిపోయింది అన్నాడు రాఘవయ్య. తమ్ముడికి పిచ్చి పట్టలేదు, మామూలుగానే మాట్లాడుతున్నాడు అన్న విషయం గ్రహించాక ఆమె మనస్సు స్థిమితపడింది. ఇప్పటికిప్పుడు అనగా పెళ్ళికొడుకు ఎక్కడ దొరుకుతాడ్రా నాయనా అంది ఓదార్పుగా అతడి భుజంపై చెయ్యి వేస్తూ. పెళ్ళికొడుకు కోసం వెతక పనిలేదు రాజక్క, వరుడు ఇక్కడే ఉన్నాడు. రాఘవయ్య నోట ఆ మాట రాగానే ఎవరు ఎవరు పెళ్ళికొడుకు ఎవరు ఎవరు సీతమెళ్ళలో తాలి కట్టే అదృష్టవంతుడెవరు అన్నట్లు అంతా అటూ ఇటూ చూడసాగారు. వాయించండర్రా భజంత్రీలు, వాయించండి. జానకమ్మత్త, అరుంధతి పిన్ని, మీరు సుబ్బన్నని తీసుకువెళ్ళి మంగళ స్నానం చేయించి తీసుకురండి అంటూ పురమాయించాడు రాఘవయ్య నిశ్చలంగా. మొదట్లో రాజమ్మ తమ్ముడి మాట నమ్మలేదు. అతడు 1కి 2 సార్లు అదే మాట అనేసరికి ఆమెకి ఇక నమ్మక తప్పలేదు. నెత్తి నోరు బాదుకుంటూ, ఇదేమిట్రా తమ్ముడు, సీతని సుబ్బన్నకివ్వడమేమిట్రా తండ్రి? తల్లి తండ్రి లేని అనాథుడు, దమ్మిడి ఆస్తి లేని దరిద్రుడు, బంగారు బొమ్మ లాంటి పిల్లని పట్టుకెళ్ళి వాడి చేతిలో పెడతానంటావేమిట్రా? నీకు మతి సరిగా ఉండే ఈ మాట అంటున్నావా అంటూ కేకలేసింది. నువ్వు ఏడ్చి బొబ్బలు పెట్టి లాభం లేదు రాజక్క. అవన్నీ బాగా ఆలోచించే నేను ఈ నిశ్చయానికి వచ్చాను. పిల్లాడు బుద్ధిమంతుడు, బ్రతక నేర్చినవాడు. మన పిల్ల మన కళ్ళ ముందు ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులంటావా? మాధవుడితో సరిసమానంగా సీతకి కూడా ఆస్తిలో సగం వాటా రాసిస్తాను. సీతకి ఈ ముహూర్తానికి పెళ్లి కాకపోతే ఇక దానికి తగిన వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయడం మన తరం కాదు. నువ్వు మరేం అడ్డు తగలకు అన్నాడు రాఘవయ్య నిదానంగా. రాఘవయ్య నిర్ణయాన్ని కొందరు హర్షించారు, మరికొందరు తొందరపాటు చర్య అన్నారు. పిల్లాడు మరీ అంత నాసిరకం కాదులేండి, ఆస్తి అందం లేకపోయినా తెలివైనవాడు అన్నారు మరికొందరు. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా పెద్దలు నిర్ణయించిన ఆ ముహూర్తానికే సీత పెళ్లి నిర్విఘ్నంగా సుబ్బన్నతో జరిగిపోయింది. వేదోక్త ఆశీర్వచనాల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య సీత మెడలో 3 ముళ్ళు గట్టిగా వేశాడు సుబ్బన్న. మనిషి చేతలో లేని పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా అనాథుడుగా రాఘవయ్య ఇంట కాలు పెట్టిన సుబ్బన్న ఆ ఇంటి అల్లుడై కూర్చున్నాడు. ఆ క్షణం నుంచి సీత జీవితం విడదయ్యరాని బంధంతో అతని జీవితంతో పెనవేసుకుపోయింది. అగ్నిహోత్రం చుట్టూ చెయ్యి కలుపుకొని కొంగు కొంగు ముడివేసుకొని సప్తపది తొక్కుతున్నప్పుడు కాస్త ముందుకు వంగి ఎవరూ వినకుండా సీత చెవిలో గుసగుసలాడాడు సుబ్బన్న. ఈరోజు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది సీత. ఎందుకో తెలుసా? ఈరోజు నా పెళ్లి కాబట్టి అన్నాడు. ఆ మాట అంటుంటే అతని కళ్ళల్లో విజయగర్వం తొణికిసలాడింది. ఒక్కరోజులో ఎంత పెద్దవాడుగా ఎదిగిపోయినట్లు అనిపించింది. సుబ్బన్న అదృష్టాన్ని ఊరు వాడ మరొకసారి వింతగా చెప్పుకున్నారు. ఆ వెనుక 2 నెలల పాటు రాఘవయ్య కూతురు సీత పెళ్లి అమ్మలక్కల సమావేశాల్లో ముఖ్య విషయంగా చోటు చేసుకుంది. స్కూళ్ళు కాలేజీలు తెరిచే సమయం దగ్గరకొచ్చింది. కూతురు పెళ్లి బడలిక తీరిన రాఘవయ్య కొడుకు చదువు గురించిన ఆలోచన మొదలుపెట్టాడు. ఏంరా మాధవ, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని కొడుకును ప్రశ్నించాడు రాఘవయ్య. నాకింక చదవాలని లేదు నాన్న అన్నాడు మాధవుడు. నీ మాట ఏమిటి సుబ్బన్న? నేను కాలేజీలో చేరతాను. ఆ మాట సుబ్బన్న నోట దృఢంగా వచ్చింది. ఆ స్వరంలో నిర్ణయం తొణికిసలాడింది. అంతకి పూర్వం అయితే మీ ఇష్టం అని ఊరుకొని ఉండేవాడు. కాదంటే నాకు చదవాలనే ఉంది అని తన మనసులో కోరిక తెలియజేసి ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సుబ్బన్న ఎవరో తల్లి తండ్రి లేని అనాథుడు కాదు. రాఘవయ్య గారి అల్లుడు, బంగారు బొమ్మ సీత మొగుడు. ఆ ఆధిక్యం, ఆ గౌరవం సీత మెడలో 3 ముళ్ళు వేసిన నాడే అతని పరమయ్యాయి. అంతకి పూర్వం నోటికొచ్చినట్లు తిట్టిపోసే రాజమ్మ కూడా బాబూ, నాయనా అంటూ ఎంతో అభిమానంతో మరెంతో గౌరవంతో సుబ్బన్నని పిలవడం మొదలుపెట్టింది.
ఇక మీద సుబ్బన్నని నువ్వు నువ్వు అంటూ పిలవకూడదు. అతను నీ పెనిమిటి, మీరు అని మన్నించాలి అంటూ మేనకోడలికి మర్యాద నేర్పింది. నేల కరుచుకొని ఉన్న గడ్డిపోచని చూపించి, ఇది మా అల్లుడు అంటే అది నిటారుగా లేచి నిలుస్తుందట. అల్లుడు అన్న ఆ పదంలో అంత అధికారం, దర్పం ఉంటాయి. అటువంటప్పుడు చీము నెత్తురు ఉన్న మనిషి సుబ్బన్న తలెత్తి ధైర్యంగా జవాబు చెప్పడంలో ఆశ్చర్యమేముంటుంది? తనకి కాలేజీలో చేరి చదవాలనే కోరిక అంతగా లేకపోయినా సుబ్బన్న ప్రోద్బలం వల్ల, తండ్రి సలహా మీద మాధవుడు కూడా కాలేజీలో చేరాడు. కాలేజీలు తెరవగానే రాఘవయ్య పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని పట్నం పోయి కాలేజీకి, హాస్టల్కి కట్టవలసిన ఫీజులన్నీ కట్టేసి 2 రోజులకి బొజ్జన్నపేట తిరిగి వచ్చాడు. పిల్లలకి అక్కడ అన్నీ సదుపాయంగా ఉన్నాయని, హాస్టల్ భోజనం రుచికరంగా ఉందని రాఘవయ్య చెప్పే వరకు రాజమ్మ మనసు శాంతించలేదు. అయినా చదివింది చాలదు, హాయిగా ఉన్న ఊళ్ళో పొలం పుట్ర, పాడి పంట చూసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని బ్రతికే వసతి ఉండగా అనవసరంగా పోనో అంటే బలవంతాన మోసుకెళ్ళి మాధవుణ్ణి పట్నంలో పెట్టావు. వాడు సుబ్బన్నలా గడుచువాడు కాడు, ఉట్టి బోళా మనిషి, ఎలా బ్రతుకుతాడో ఏమో అంటూ దిగులు పడిపోయింది రాజమ్మ. మగపిల్లాడు ఎల్లకాలం బొజ్జన్నపేట వదలకుండా ఉంటే ఎలా రాజక్క? నలుగురిలో తిరిగి 4 సంగతులు తెలుసుకోవాలి. అలా అంటావు కానీ నువ్వేం చదువుకున్నావురా రాఘవ? నీకేం తక్కువ అయింది? సిరి సంపద, 10 మందిలో మంచి పేరు. అది సరే రాజక్క, ఆ రోజులు వేరు. ఈ రోజుల్లో చదువురాని మగవాడు దమ్మిడికి కొరగాడు అన్నాడు రాఘవయ్య. సుబ్బారావుకు పట్నం గాలి నీరు బాగా పడ్డట్లుంది. దసరా సెలవులకి వచ్చేసరికి బాగా ఒళ్ళు చేశాడు. కొంచెం పొడుగు పెరిగాడు. నిక్కర్లు తొడగడం పూర్తిగా మానేశాడు. జుట్టు బాగా పొట్టిగా కత్తిరించాడు. ఇంట్లో ఉన్నంతసేపు నోరు ముయ్యకుండా పట్నం కబుర్లు చెప్తుండేవాడు సుబ్బారావు. అతను చెప్తున్న వాటికి అవును కాదు అంటూ తల ఊపడం మినహా మాధవుడు తనకు తానుగా ఏమీ చెప్పేవాడు కాడు. అన్నయ్యకి అక్కడ వాతావరణం అంతగా సరిపడలేదు అనుకుంది సీత. మనిషి బాగా చిక్కిపోయాడు. ముందు కన్నా కాస్త నల్లబడ్డాడు. రాజమ్మ ఆ మాటే అంది. వద్దురా అంటే నా మాట వినకుండా వాడిని అక్కడికి తరిమావు. ఇప్పుడు చూడు పిల్లాడు ఎలా అయిపోయాడో. డబ్బుకి పెట్టే తిండి ఇంటి వాళ్ళ అభిమానంతో పెట్టిన భోజనంలా ఉంటుందా? ఏం చదువులో ఏం పాడో, పిల్లాడు బొత్తిగా పాడైపోయాడు అంటూ ఆపోయింది. నీది మరీ చాదస్తం రాజక్క. మాధవ పొడుగు పెరిగాడు. గాలి నీరు మార్పు వల్ల కాస్త నల్లబడ్డాడు. అంతకు మించి కంగారు పడ్డానికి ఏమీ లేదు అన్నాడు రాఘవయ్య. మరి 4 నెలలు గడిచి ఆ 7 పండగ సెలవులకి వచ్చేసరికి మాధవుడు కూడా పూటెక్కి నిండుగా తయారయ్యాడు. మనిషిలో ముందున్న మందకొడితనం పోయి ఉత్సాహంగా కనిపించాడు. పట్నం జీవితం గురించి, కాలేజీ విషయాల గురించి తన వంతు కబుర్లు తాను చెప్పడం మొదలుపెట్టాడు. అయితే సుబ్బారావు కబుర్లకి, మాధవుడు చెప్పే కబుర్లకి ఏదో భేదం ఉన్నట్లు అనిపించేది వాటిని వింటున్న సీతకి. సుబ్బారావు పట్నంలో ఉండే సినిమాలు, బజార్లు, రకరకాల వినోదాల గురించి తమాషాగా కబుర్లు చెప్తుండేవాడు. మాధవుడి మాటల్లో విద్యార్థి సంఘాలు, మీటింగులు, ఎన్నికలు అంటూ ఏవేవో చోటు చేసుకుంటుండేవి. పిల్లలిద్దరూ చెప్పిన కబుర్లన్నీ వారి వారి మనస్థితిని అర్థం చేసుకోవడానికా అన్నట్లు అతి శ్రద్ధతో వినేవాడు రాఘవయ్య. రాజమ్మ వారి మాటల మీద శ్రద్ధ పెట్టి వినేది కాదు. విన్నా ఆ విషయాలేమిటో ఆమెకి అర్థమయ్యేవి కావు. ఆమె చూడని లోకం అది. ఆమెకు సంబంధించిన విషయాలు అవి. మాధవుడి మాటలు వింటుంటే సీతకి ఒక వంక అన్నయ్య పెద్దవాడవుతున్నాడు అని సంతోషంగా ఉండేది. ఇంకొక వంక తనకి దూరం అయిపోతున్నాడు అని బాధగా ఉండేది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తోటలంట, రోడ్లంట ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకూడని ఎన్నో రహస్యాలు వారిద్దరి మధ్యన ఎప్పుడూ ఉంటూ ఉండేవి. అలా తిరుగుతున్నప్పుడు మధ్యదారిలో వర్షం వస్తే తడుస్తూ ఆకాశం మించి పడుతున్న వర్ష బిందువులను నాలిక చాపి అందుకోవడానికి కింద మీద చూడకుండా పరుగులు పెట్టేవారు. తడిసి తడిసి చలికి వణికిపోతూ మర్రి చెట్టు నీడలో ఒకరికొకరు అంటుకుపోయి ఇద్దరి శరీరాల్లోంచి వచ్చే వేడితో బట్టలు ఆర్చుకుంటూ వెచ్చవెచ్చగా ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారు. చలికాలంలో పక్కపక్క మంచాల మీద పీకల వరకు దుప్పట్లు కప్పుకొని పడుకొని ఎవరూ వినకుండా అర్ధరాత్రి వరకు గుసగుసలాడుకునేవారు. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి రాజమ్మ, తెల్లవారే వరకు ఇంకా ఏమిటరా ఊసులు, ఇక రేపనే రోజు రాదా ఏమిటి, నోరు మూసుకొని పడుకుంటారా లేదా అని గద్దించే వరకు అంత రాత్రి గడిచిపోయింది అనే ధ్యాసే వారికి కలిగేది కాదు. అటువంటి అన్నయ్య తన నుంచి విడిపోతున్నాడు అంటే, తనకి అర్థం కాని మనిషిగా పెరిగిపోతున్నాడు అంటే సీతకి దిగులుగా ఉండేది. మాధవుడు చెల్లెల్ని ఎప్పుడూ సీతి సీతి అని పిలిచేవాడు. ఎప్పుడైనా ఏ కారణంగానైనా ఆ పిల్లపైన కోపం వస్తే అప్పుడు మాత్రం సీతా, ఓ సీతాదేవి అని పిలిచేవాడు. కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి అన్ని సమయాల్లోనూ చెల్లెల్ని సీతా సీతా అనే పిలవడం మొదలుపెట్టాడు మాధవుడు.
అన్నయ్య తనని ఇలా పిలుస్తూ ఉంటే ఏదో ఎడపెట్టినట్లు అనిపించేది సీతకి. అన్నా, సీత అని అలా నన్ను పిలవకన్నా, పూర్వంలాగే సీతి అనే నన్ను పిలువు. ఆ పిలుపులో నాకేదో సన్నిహిత్యం కనిపిస్తుంది అని అన్నతో చెప్పాలని సీత ఎన్నోసార్లు అనుకుంది. కానీ తన మాట విని అన్నయ్య నవ్విపోతాడేమో, పిచ్చిపిల్ల, ఎలా పిలిస్తేనేమే, అభిమానం ఆప్యాయత మనసులో ఉండాలి కానీ పిలుపులో ఏముందే అని అంటాడేమోనని బీడియపడింది. సుబ్బారావు, మాధవుడు కాలేజీలో చేరి మొదటి సంవత్సరం చదువు పూర్తి చేశారు. వారిద్దరూ వేసవి సెలవులకి ఇంటికి తిరిగి వచ్చేసరికి సీత చేత పల్లెవాటు వేయించింది రాజమ్మ. సీతకి భుజం మీద పైటపడేసరికి ఒంటికి ఎంతో పెద్దతనం వచ్చి పడ్డట్లు అనిపించింది. ఆ పెద్దతనం కేవలం పల్లెవాటు మూలంగానే కాదు, వయసు మూలంగా కూడా వచ్చిందని తనను తాను అద్దంలో చూసుకుంటున్నప్పుడు సీతకి అనిపించసాగింది. ఆ రోజు అన్నయ్య, మొగుడు వస్తారని మరి కాస్త శ్రద్ధగా ముస్తాబు చేసుకుంది సీత. 1-2 సార్లు బట్టల్ని మార్చి కట్టింది. కళ్ళకి కాటుక, నుదుట కుంకుమబొట్టు, తలలో మల్లెలు. సీత పెరట వాకిట వారి రాక కోసం తిరుగుతూ ఎదురు చూస్తుంటే రాజమ్మ కళ్ళకి కాపురానికి వచ్చిన కొత్తలో పార్వతి ఇంట్లో తిరుగుతున్నట్లే అనిపించింది. దీపాలు పెట్టే వేళకి ఇంటి ముందు బండి ఆగింది. ఒక చేత్తో సంచి, ఇంకొక చేత్తో ఏదో పత్రికా పట్టుకుని బండి దిగుతున్న సుబ్బారావు గుమ్మంలో నిలబడి ఉన్న సీతను చూసి వేసిన పాదం తీసి వేయకుండా అలాగే నిలబడిపోయాడు. అతని చూపులో చూపు నిలపలేక తల వంచుకుంది సీత. సీతి అన్నాడు సుబ్బారావు ఆప్యాయంగా. చిన్నప్పుడు మాధవుడితో పాటు సుబ్బన్న ఎప్పుడైనా సీతి అంటే అతని మీద తాటి ప్రమాణం లేచేది సీత. నా పేరు సీతి కాదు, సీత అనేది తీక్షణంగా. ఒక్క అన్నయ్యకి మాత్రమే తనని అలా పిలిచే అధికారం ఉందని ఆ పిల్ల అభిప్రాయం. అతడు మాత్రమే సీతి అని పిలిస్తే తనకి సంతోషంగా ఉంటుందని ఆమె భావం. కానీ ఆ రోజు సుబ్బారావు సీతి అని మెల్లగా ఆప్యాయంగా అలా పిలుస్తుంటే, అనురాగం నిండిన కళ్ళతో తన వైపు అలా చూస్తుంటే మనసులో ఏదో వెచ్చని భావం అల్లిబిల్లిగా కదలాడి ఆ పిల్లని ఒక ఊపు ఊపింది, ఒళ్ళు పులకెత్తించింది. ఓరకంట అతన్ని చూడాలనిపించింది. తనలో అన్నయ్య ఖాళీ చేసిన ఏదో భాగాన్ని సుబ్బారావు ఆక్రమించుకున్నట్లు అనిపించింది సీతకి. సుబ్బారావు వెనకగా బండి దిగిన మాధవుడు ఆ వేషంలో ఉన్న సీతని లజ్జతో ఎర్రబడ్డ ఆమె ముఖాన్ని పట్టి పట్టి చూస్తూ, సీత నువ్వేనా? ఇంకెవరో అనుకున్నాను, ఎంత పెద్దదానివైపోయావే అన్నాడు ఆశ్చర్యంగా. అన్నయ్య పలకరింపుతో భావవల్లికలోంచి బయటపడింది సీత. ఆహా, అక్కడికి నువ్వేమో పెద్ద మారనట్లు, చూడు మూతి మీద గడ్డానికి నల్లగా మసి పూసుకున్నట్లు ఆ రూపం, వెలుగు బారినట్లున్న ఆ గొంతు అంది సీత వెక్కిరిస్తూ. ఓ అదా, ఈ మధ్య పరీక్షలు కదటే, ఈ రోజు ప్రయాణం హడావిడి అన్నాడు మాధవుడు మాసిన తన నూనూగు గడ్డాన్ని చేతితో తడుముకుంటూ. సీత దృష్టి మాధవుడి మీద నుంచి సుబ్బారావు మీదకి మళ్ళింది. అప్పుడే సబ్బుతో స్నానం చేసి బట్టలు వేసుకున్నంత నీటుగా ఉన్నాడు అతను. సాయంకాలపు చిరు ఎండ అతని నున్నటి బుగ్గల మీద పడి నిగనిగా మెరుస్తోంది. ఇదెలా సాధ్యం? ఇద్దరూ ఒకేలా పరీక్షలు రాసి ఒకచోట నుంచే వస్తున్నారు కదా అని వింతగా చూసింది సీత. ఆమె చూపులో భావాన్ని పసికట్టాడు మాధవుడు. అదా నీ సందేహం? వాడి చేతి సంచి తెరిచి చూస్తే తెలిసిపోతుంది అసలు కథ అని చిన్నగా నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ సెలవుల్లోనే సుందరితో పరిచయం అయింది మాధవుడికి. సుందరి వామన్రావు గారి మేనకోడలు. తండ్రి పోవడంతో తను, తల్లి, తమ్ముడు నిరాశ్రయంగా మేనమామ పంచకు చేరారు. సుందరి రమారమి సీత ఈడుదే అయి ఉంటుంది. కాదంటే పట్నంలో పెరిగిన పిల్ల అవడం చేత సీత కన్నా చురుకుగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అడిగితే సంకోచం లేకుండా జవాబు చెప్తుంది. రాఘవయ్య గారిది, వామన్రావు గారిది ఎదురుబొదురు గుమ్మాల ఇల్లు. వారింట ఆకు కదిలితే వీరింటికి తెలుస్తుంది. వీరింట మారు విస్తరి పడితే ఆ విషయం ఆ క్షణంలోనే వారికి అందిపోతుంది. సుందరి వాళ్ళు వచ్చిన రోజునే తన ఈడు ఉన్న ఆ పిల్లని వామన్రావు గారి అరుగు మీద చూసింది సీత. అత్తయ్య, వాళ్ళింటికి ఎవరో చుట్టాలు వచ్చారే, వెళ్ళి చూసిరానా అంది. ఇంకా వాళ్ళు ఇలా ఇంట్లో కాలు పెడుతున్నారు, రేపు వెళ్ళి చూద్దువుగానిలే అంది రాజమ్మ. మరునాడు వామన్రావు గారింటికి వెళ్ళి సుందరితో మాట కలిపింది సీత. ఒక్క అరగంటలోనే ఇద్దరూ ఎన్నాళ్ల బట్టో పరిచయం ఉన్న వాళ్ళలా ఎన్నెన్నో విషయాలు మాట్లాడేసుకున్నారు. మా పెరట్లో పొగడ చెట్టు విరగబూసింది, పువ్వులు కోసుకొని దండలు గుచ్చుకుందామా అంది సీత. పువ్వులంటే ఆశపడని ఆడపిల్లలు ఎవరుంటారు? అందున గుబాలించే పొగడ పువ్వులు, ఎన్ని రోజులున్నా వాడని పొగడ పువ్వులు. పద పద పద, చీకటి పడితే పువ్వులు కనిపించవు అంటూ తనే ముందుగా దారి తీసింది సుందరి. పొగడ చెట్టు విరగపూసి ఉంది. చెట్టు నిండా కొమ్మ కొమ్మకి పువ్వులు, చెట్టు చుట్టూ నేల నిండా పువ్వులు, నక్షత్రాల్లాంటి చిన్న చిన్న పువ్వులు.
తమ సువాసనలతో పరిసర ప్రాంతాలన్నింటినీ గుబాలింపచేసే పువ్వులు. చేతులు నొప్పి పుట్టే వరకు చెట్టునున్న పువ్వులు కోసారు. నడుములు పట్టే వరకు నేలరాలిన పువ్వుల్ని పోగులు పెట్టారు. ఏరిన పువ్వుల్ని రాలిన పువ్వుల్ని రాసులుగా పోసుకొని దండగుచ్చడానికి ఉపక్రమించారు. ఇటు నుంచి ఒకరు అటు నుంచి ఒకరు ఎవరి ముందు పోగు ముందుగా తరుగుతుందో అనే పందెంతో దండగుచ్చుతున్నారు. ఇద్దరి మధ్య దండ పొడుగు పెరుగుతోంది. ముందు పోసుకున్న పువ్వుల కుప్ప తరుగుతోంది. సీతతో ఏదో మాట చెప్పాలని సీతా సీతా అని చెల్లెల్ని పిలుస్తూ అటు వచ్చాడు మాధవుడు. చెల్లెలతో పాటు ఇంకో ఆడపిల్ల ఉండడం చూసి అక్కడే ఆగిపోయాడు. సీత లేచి అన్నకి ఎదురెళ్ళింది. ఎవరా పిల్ల, ఎప్పుడూ చూసినట్లు లేదే అని ప్రశ్నించాడు మాధవుడు. పేరు సుందరి, వామన్రావు గారి మేనకోడలు. సీత జవాబు చెప్పింది. మాధవుడు అటు రావడం చూసి గుచ్చుతున్న పూలదండని అలాగే వదిలి పరుగు తీసింది సుందరి. ఆ పరుగులో ఆ పిల్ల జడ చివర పెట్టుకున్న రిబ్బను ముక్క జారి మాధవుడి ముందు పడిపోయింది. ఇదిగో అమ్మాయి, నీ రిబ్బన్ పడిపోయింది అన్నాడు మాధవుడు దాన్ని తీసి చేత్తో పట్టుకుంటూ. సుందరి వాలుజడ ముందుకు వేసుకుని చూసుకుంది. జడలో రిబ్బన్ లేదు. ఇందా అంటూ ముందుకు చెయ్యి జాపాడు మాధవుడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్కి తిరిగి వచ్చింది సుందరి. అంత నెమ్మదిగానూ అతని చేతిలో రిబ్బన్ అందుకొని వెళ్ళిపోయింది. తన చేతిలో రిబ్బన్ సుందరి అందుకు వెళ్ళిపోయినా చాపి ఉన్న ఆ చేతిని తిరిగి వెనక్కి తీసుకోవడం మర్చిపోయి ఆ పిల్ల వెళ్ళిన దిక్కుకే అలా చూస్తూ ఉండిపోయాడు మాధవుడు. ఆ సంఘటన జరిగిన 10 రోజుల నాడు ఆ ఊరి కరణంగారి కూతురు పెళ్లి. పెళ్లిలో సీత సుందరి పందేలు వేసుకుని పాటలు పాడుతున్నారు. నలుగుల పాటలు, తలుపుల దగ్గర పాటలు, మంగళహారతులు, బంతులాట పాటలు, అలకపాన్పు పాటలు, అంపకాల పాటలు. వారు పాటలు పాడుతూ ఉంటే మాధవుడు వారి పక్కపక్కనే ఉంటూ పాటలు వినసాగేవాడు. ఛీ అన్నయ్య, ఆడపిల్లలా ఇక్కడ పాటలు వింటూ కూర్చున్నావా? అక్కడ మీ మగాళ్ళంతా పేకాడుతుంటేనో అని వెక్కిరించింది సీత. నాకు పేకాట రాదు కదటే అన్నాడు మాధవుడు. పేకాట రాకపోతే పాటలు పాడడం వచ్చేమో, ఒక పాట పాడమని రాదు? పసుపు కుంకుమ పళ్ళెం వసంతం చెంబు లోపల పెట్టడానికి వెళ్తూ పరిహాసంగా అంది సుందరి. సుందరి వెళ్ళిపోవడం చూసి సీతకి మరి కాస్త దగ్గరగా వచ్చాడు మాధవుడు. ఏమిటన్నయ్యా అంది సీత. మీ స్నేహితురాలు రాకముందే ఒక మాట చెప్పు సీత, నీ జవాబు విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు మాధవుడు. చేస్తున్న చేతిలో పని ఆపి ఏమిటన్నట్లు అన్నవంక చూసింది సీత. సుందరి ఎలాంటి పిల్ల అంటే? అతను అడుగుతున్నది ఏమిటో తిన్నగా అర్థం కాక ప్రశ్నించింది సీత. అంటే ఏమిటో మాధవుడు చెప్పలేదు. అదే ప్రశ్నని ఇంకోలా వేశాడు. సుందరి అంటే నీకిష్టమేనా అంటూ. అన్నముఖం వంక వింతగా చూసింది సీత. సీత సరదా అయిన పిల్ల, నలుగురితో కలిసిమెలిసి తిరిగే తత్వం. ఆ పిల్లతో ఆటలకి పాటలకి గ్రామంలో ఈడు జోడు అయిన ఆడపిల్లలు ఎందరో రాఘవయ్య గారింటికి వచ్చిపోతుంటారు. అలా చెల్లెలి కోసం వచ్చిపోయే ఆడపిల్లల గురించి పట్టించుకోవడం కానీ పలకరించి మాట్లాడడం కానీ మాధవుడు ఎప్పుడూ చేసేవాడు కాడు. పైగా వారి ఆటపాటలు హద్దుమీరి అలజడి పెట్టే సమయాల్లో అబ్బా ఏమిటి సీత ఈ గొడవ, ఈ ఇంట్లో ఇంకెవరిని ఉండనివరా అంటూ విసుక్కునేవాడు. లేదంటే ఏదో పుస్తకం చేతిలోకి తీసుకొని పాటి చెరువు గట్ట మీదకో మామిడి తోపులోకో పోయి కూర్చునేవాడు. అటువంటి అన్నయ్య ఇప్పుడు పని పెట్టుకొని సుందరి మంచి చెడ్డల గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్లు అలా అడుగుతుంటే వింతగా అనిపించింది సీతకి. ఈ విషయం నువ్వు ఎందుకు అడుగుతున్నావో నాకైతే తెలియదు, కానీ సుందరి చాలా మంచి పిల్లరా అన్నయ్య, తనంటే నాకెంతో ఇష్టం అంది నిజాయితీ ఉట్టిపడే కంఠంతో సీత. ఆ సమాధానం సీత నోట వినగానే మాధవుడు మారు మాట లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే తిరిగి వచ్చిన సుందరి, ఏడే సీత, మీ అన్నయ్య వెళ్ళిపోయాడా? అంతా వెక్కిరిస్తున్నావని కోపం తెచ్చుకున్నాడేమో, పాపం తను మంచివాడే, ఊరికే సరదాకి అలా ఉడికించాను కానీ అంది సుందరి. సీత సుందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అన్నయ్య నిజంగా మంచివాడేనా సుందరి అని ప్రశ్నించింది. కాడా? ఏమో, నా మటుక్కి నాకు అలా అనిపించాడు. అవునో కాదో తోడబుట్టిన చెల్లెలివి, ఇంట ఉండే పిల్లవి, నీకు తెలియాలి అంది సుందరి నోరు జారిన మాటని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో. నువ్వన్న మాట నిజం సుందరి, మా అన్నయ్య అని కాదు గాని ఈ కాలం పిల్లల్లో మా అన్నయ్య లాంటి వాళ్ళు అరుదు. వాణ్ణి ఎవత్తి చేసుకుంటుందో గాని ఆ పిల్ల అదృష్టవంతురాలు అవుతుంది అంది సీత అన్నపైన తనకున్న అభిమానంతో. సీత ఆ మాట అంటున్నప్పుడు సుందరి కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆమె మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. కరణంగారింట పెళ్లి అయిన వారం నాడు ఏదో పని మీద భోజనాల గదివైపు వచ్చిన సీత చెవుల్లో తండ్రి అత్తల మధ్య జరుగుతున్న సంభాషణ పడ్డం జరిగింది.
ఇరుగు పొరుగుల విషయాల్ని ఆసక్తితో సేకరించే అక్కగారిని రాఘవయ్య సుందరి విషయం ప్రశ్నించాడు లాగుంది. ఆవిడ ఆ కుటుంబం మంచి చెడ్డా చెప్తోంది. హఠాత్తుగా సుందరి తండ్రి చనిపోవడం, ఏ ఆధారం లేక తల్లి పిల్లలు మేనమామ ఇంట చేరడం వగైరా కథ అంతా చెప్తోంది. ఆ విషయాలన్నీ విని జాలితో అయ్యో పాపం అన్నాడు రాఘవయ్య. అయితే ఆ పిల్ల తల్లి తమ్ముడితో పాటు బొజ్జన్నపేటలోనే ఉంటుందన్నమాట అన్నాడు. అంతే కదా మరి, దానికి కళ్యాణ యోగం కలిసి వచ్చి ఎవరో ఒకడు వచ్చి దాని మెడలో ఆ 3 ముళ్ళు వేసేదాకా ఎక్కడికి పోతుంది అంది రాజమ్మ. అత్తయ్య నోట ఈ మాట విన్నప్పుడు సుందరి మెడలో ఆ 3 ముళ్ళు అన్నయ్య తనే వేస్తానంటాడని అనుకోలేదు సీత. ఆ రోజు పొగడపూల దండలు గుచ్చుకుంటున్నప్పుడు ఏ పిల్లవంక కన్నెత్తి చూడని అన్న సుందరి వంక పరీక్షగా అలా చూస్తున్నప్పుడు కానీ, కర్ణంగారింట పెళ్లిలో సీత సుందరి ఎలాంటి పిల్ల అని అన్న తనని ప్రశ్నించిన నాడు కానీ సీత మనసులోకి అటువంటి ఆలోచనే రాలేదు. కానీ ఇప్పుడు తండ్రి మేనత్తల మధ్య సాగుతున్న సంభాషణ విన్నాక ఆ మాటలకి చర్యలకి వితరణ దొరికినట్లు అయింది. మరీ దరిద్రగొట్టు సంబంధం రా తమ్ముడు, ఓ అచ్చట ముచ్చట ఏం తీరుతుంది? పోనీ ఈ మేనమామైనా స్థితిపరుడా అంటే అదీ లేదు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న సామెతగా ఉంది అతడి సంసారం. అవన్నీ మనం ఆలోచించడం మానేయాలి రాజక్క. మనం చూడవలసినవి 2 విషయాలు. మొదటిది పిల్ల బాగుంది, బుద్ధిమంతురాలు, ఏ ఇంట కాలు పెట్టినా రాణించగల మనిషి. రెండోది మాధవుడికి ఆ పిల్లంటే ఇష్టంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కాదంటే తిరిగి వాడికి పెళ్లి మీద ధ్యాస కలిగేది ఎప్పటికో. ఈ కాలం పిల్లలకి ఎప్పటికీ ఏ తిక్కరేగుతుందో చెప్పడం కష్టం. వాళ్ళు అవును అన్నప్పుడు మనం శుభం అనడం అందరికీ క్షేమం అన్నాడు రాఘవయ్య. తమ్ముడి మాటకి అడ్డు తగిలినట్లు రాజమ్మ ఏదో అలా అన్నా అతని నిర్ణయాల మీద ఆమెకి ఎంతో నమ్మకం ఉంది. అతను వెనక ముందు మంచి చెడ్డ మనసులో బాగా ఆలోచించందే ఏ విషయం నోటి వెంట బయటికి రానియడని ఆమెకి తెలుసు. అందుకే కిమ్మనకుండా ఊరుకుంది. ఆ ఇంట ఈ ఇంట పెళ్లి మాటలు కదిలాక సుందరి పూర్వంలా సీతతో ఆటలకి రాఘవయ్య గారింటికి ఎప్పుడు పడితే అప్పుడు రావడం మానేసింది. ముఖ్యంగా మాధవుడు ఇంట ఉంటున్నప్పుడు అస్సలు వచ్చేది కాదు. ఒకరోజు సీత వెనుక పెరట్లోంచి మల్లెమొగ్గలు కోసుకొని ఒంటి నిండా పోసుకొని ఇంటి లోపలికి వస్తుంటే పక్క వరండాలో ఎవరివో మాటలు వినిపించాయి. మాధవుడు సుబ్బారావు అంతకి కొంచెం సేపటికి పూర్వమే తోటలో తిరిగి రావడానికి బయటికి వెళ్లారు. రాఘవయ్య ఊళ్ళో లేడు. రాజమ్మ వెనుక ఇంట్లో వంట చేస్తోంది. మరి వసారాలో ఉన్న వ్యక్తులెవరు అని అటు తొంగి చూసింది. ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరని భావించి సీతకేదో మాట చెప్పడానికి సుందరి వచ్చింది. బయటికి పోయిన మాధవుడు దేనికోసం తిరిగి వచ్చాడో సుందరి సీత అని పిలవగానే ఆ పిల్ల ముందుకి వచ్చి నిలిచాడు. ఆత్రంగా ఆ పిల్ల 2 చేతులు పట్టుకొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేనంటే నీకిష్టమేనా సుందరి అన్నాడు. సుందరి సిగ్గుతో తలదించుకొని అతని చేతులు విడిపించుకొని వీధిలోకి తుర్రుమంది. అక్కడ క్షణకాలం నిలిచి వెనుతిరిగి ఒక్కసారి మాధవుడి వైపు చూసి తమ ఇంటి వైపు పరుగు తీసింది. ఆ కొనకంటి చూపు మాధవుడికి కోటి వివరాలు అందజేసింది. అతని మనసంతా తీయని అనుభూతులతో నిండిపోయింది. ఆ దృశ్యం చూసిన సీతకి తన పెళ్లి ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. తను పెరటి వసారాలో కనకాంబర పూల మాల కట్టుకుంటుంటే సుబ్బన్న రావడం, ఏమో అడగాలన్నట్లు ఎదుట నిలబడ్డం, తన ఆరాటం, అతని భయం, ఇద్దరి తత్రపాటు. కానీ ఆ సంఘటనకి దీనికి ఎంత వ్యత్యాసం అనుకుంది. సుందరి అదృష్టవంతురాలు, సుందరిని భార్యగా పొందుతున్న అన్నయ్య అదృష్టవంతుడు అనుకుంది సీత తృప్తిగా. 3 నెలలు అనుకున్న వేసవి సెలవులు 3 రోజుల్లా గడిచిపోయాయి. రాజమ్మ ఆవకాయ బాణలు అటక మీదికి ఎక్కాయి. ఎండిన మామిడి తాండ్ర చుట్టలు డబ్బాల్లో దాగున్నాయి. బద్ధకం సడలించుకున్న రైతాంగం పొలాల వెంట పడ్డారు. సుబ్బారావు, మాధవుడు వేసవి సెలవులు పూర్తి చేసుకుని కాలేజీకి తిరిగి వెళ్లారు. ఇటు వేసవికి అటు వర్షాకాలానికి లంకెలా ఉండే ఆషాఢమాసం కొత్త దంపతుల్ని విడదీసే పాపాన్ని ఎంతో కాలం భరించలేక తొందరగానే పరుగుపెట్టింది. ఆడపిల్లలకి అచ్చట్లకి ముచ్చట్లకి అనుకూలమైన శ్రావణమాసం బొజ్జన్నపేటలో కాలు పెట్టింది. రాజమ్మ 10 జ్యోతులు వెలిగింపించి సీత చేత శ్రావణ గౌరీ వ్రతం చేయించింది. సుందరి చేత వాళ్ళమ్మ 5 జ్యోతులు పెట్టి కన్నెనోము నోమించింది. కాళ్లకు పసుపు పారాణితో, మెడకి గంధపు పూతలతో, కొత్త నగలతో, పూలజడతో, పావడాలతో, పట్టు చీరలతో ఊళ్ళోని చిన్న పెద్ద సుమంగళులు అంతా ఆ రోజు రోడ్ల మీదే ఉన్నారు.
ఒక ఇంట వాయనం అందుకొని ఇంకో ఇంటికి పోతున్నవారు, మధ్యలో తారసపడ్డ వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ, పట్టుచీరలు చూపుకుంటూ, వరలక్ష్మి వ్రతానికి అత్తవారు పెట్టిన కొత్త నగల్ని చూపుకుంటూ, పండుగ సందడితో పల్లె గుండె పరవశించిపోతోంది. సాయంకాలం దీపాలు పెట్టే వేళకి సీత సుందరి చేతుల్లో పచ్చిశనగల మూటలతో ఇంటికి చేరారు. అత్తయ్య, మాకు కొంచెం శనగలు వేయించి పెట్టవు, వేడివేడి శనగలు తింటూ కబుర్లు చెప్పుకుంటాము అంది సీత. అదేం మహాభాగ్యమే, వంటకి ఎలాగూ పొయ్యి రాజేస్తున్నానో, మీకో 2 పిడికిళ్ళు వేయించి పెట్టి తరువాతే మిగిలిన పని చూసుకుంటాను అంది రాజమ్మ. రాజమ్మ కట్టెల పొయ్యి అంటించి మూకుడులో నూనె మరిగాక శనగలు పొయ్యాలని చూస్తుండగా వీధి తలుపు చప్పుడైంది. సీతా సుందరి పెరట్లో పొగడ చెట్టు క్రింద కబుర్లు చెప్పుకుంటూ తిరుగులాడుతుండడం ఆమెకి వంట ఇంటి కిటికీలోంచి కనిపిస్తోంది. రాఘవయ్య అంతకి కొంచెం సేపటికి ముందే పాలెం వెళ్ళాడు. చిన్నిగాడు పాలు పిండుకొచ్చే వేళ ఇంకా కాలేదు, వచ్చింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూనే వెళ్ళి వీధి తలుపు తీసింది రాజమ్మ. ఎదురుగా రాఘవయ్య. వెళ్ళిన పని కాలేదా తమ్ముడు, అప్పుడే తిరిగి వచ్చావు ప్రశ్నించింది రాజమ్మ. ముందు లోపలికి పద, నేను వాళ్ళని కలుసుకోవడమే పడలేదు, వెంటనే పట్నం వెళ్ళాలి అంటూ ఒకదానికొకటి సంబంధం లేని మాటలు అంటున్న రాఘవయ్యని వింతగా చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది రాజమ్మ. వేయించిన శనగల కోసం లోపలికి వచ్చేసరికి తండ్రి అత్తయ్యతో కంగారుగా ఏదో చెప్తుండడం చూసింది సీత. తండ్రి నిదుటిపైన చెమట కారుతోంది. అత్తయ్య ముఖం ఆందోళనతో బిగబట్టిపోయి ఉంది. అప్పుడే వచ్చేసావా నాన్న అంటూ దగ్గరికి వచ్చింది సీత. వచ్చేశానమ్మా, ఒకసారి పట్నం వెళ్ళి రావాల్సిన పని పడింది. నేను స్నానం చేసి వచ్చేలోపున నా చేతి సంచిలో ఒక తువ్వాలు, 2 జతల బట్టలు పడేయమ్మా సీత అన్నాడు రాఘవయ్య. సబ్బు తువ్వాలు తీసుకొని స్నానానికి పెరట్లో నూతి దగ్గరికి పోతూ. రాఘవయ్యది ఇక్కడికి అక్కడికి తిరిగే తత్వం కాదు. ఇక వెళ్ళక తప్పదు అన్న పని పడితే తప్ప ఊరు విడిచి వెళ్ళాడు. అప్పుడైనా సాగినంత కాలం కాలయాపన చేసి 1కి 2 సార్లు కింద మీద వేసి అప్పుడు ఇంటి నుంచి కాలు కదుపుతాడు. అటువంటి మనిషి ఇటు పాలెం నుంచి తిరిగి వస్తూనే అటు పట్నం పోవాలనడం నిజంగానే ఏదో పెద్ద అవాంతరమే వచ్చి పడి ఉండాలి. పట్నంలో అన్నయ్య మొగుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తండ్రి ఎందుకు వెళ్తున్నాడో అడగలేక మానలేక మనసులో గింజుకుపోయింది సీత. తండ్రి స్నానం చేసి బట్టలు వేసుకుంటుంటే ఇక అడగకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఇంత హఠాత్తుగా పట్నం ప్రయాణం దేనికి నాన్నా? ఏమిటోనమ్మా, అంతా గందరగోళంగా ఉంది. పాలెంలో వార్తలు వింటుంటే మనసులో ఆందోళనగా ఉంది. స్వరాజ్యం, స్వతంత్ర సమరం అంటూ ఇంతకు పూర్వం కాంగ్రెస్ వాళ్ళు, దేశంలో పెద్దలు ఏవో మీటింగులు పెడుతూ ఉపన్యాసాలు, ఊరేగింపు చేస్తుంటే ఏదోలే వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తున్నారు అనుకునేవారమే. ఇప్పుడు స్వరాజ్య సమరం ఆ పరిధులు దాటి ఇంటి ఇంటికి వాడవాడకి పాగిపోయేలా ఉంది. స్కూళ్ళు, కాలేజీలు కూడా ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నాయట. బడికి పిల్లలు పోవడం లేదుట, కాలేజీల్లో క్లాసులు జరగడం లేదుట. వెళ్తున్న విద్యార్థుల్ని మిగిలిన వారు లోపలికి పోకుండా అడ్డగిస్తున్నారుట. కొన్ని చోట్ల మూకల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నారు, బాష్పవాయువులు ప్రయోగిస్తున్నారట. పేపర్లో ఆ వార్తలు చదువుతుంటే ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. పట్నంలో ఉన్న మాధవుడు, సుబ్బారావు ఎలా ఉన్నారో ఒకసారి పోయి పరిస్థితి ఏమిటో చూసి రావాలని. నిజంగా కాలేజీలు మూతపడ్డమే జరిగితే వాళ్ళని వెంటబెట్టుకు రావాలని వెళ్తున్నాను అన్నాడు రాఘవయ్య. తండ్రి పడుతున్న కంగారు చూస్తుంటే అతడు తనతో చెప్పిన దానికన్నా పరిస్థితి గడ్డుగానే ఉండి ఉంటుందని ఊహించింది సీత. మరునాడు సుందరి కూడా ఆ మాటే అంది. కొన్ని చోట్ల పోలీసులు తుపాకులు కూడా పేలుస్తున్నారట, మా మామయ్య చెప్పాడు అంది. ఆ విధంగా వెళ్ళిన రాఘవయ్య 3వ నాటికి కానీ తిరిగి రాలేదు. ఆ 2 రోజులు 2 యుగాల్లా అనిపించింది సీతకి. సుందరి కూడా అదే స్థితిలో ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాటలే లేవు అన్నట్లు మూగవాళ్లలా రోజంతా వీధి వంక చూస్తూ గడపలో కూర్చుండిపోయారు. రాజమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. నోట మంచినీళ్ళైనా పోయకుండా కరిచిన పళ్లతో అలాగే ఉండిపోయింది. 3వ రోజున నువ్వు తినకపోతే నేను తినను అని సీత మొండికేసి కూర్చోవడంతో తప్పనిసరిగా విస్తట్లో పిడికడ అన్నం పెట్టుకుంది. ఆమె మొదటి ముద్ద తీసి నోట్లో పెట్టుకోబోతుంటే వీధి తలుపు చప్పుడైంది. ఎంగిలి చేత్తోనే పరుగున వెళ్ళి తలుపు తీసింది సీత. ఎదురుగా బడలిన ముఖంతో, నలిగిన బట్టలతో, జబ్బుపడి 10 లంకనాలు చేసిన మనిషిలా ఉన్న తండ్రి కనిపించాడు. అతని వెనుకగా సుబ్బారావు. ఆ పక్కనే ఉండవలసిన మాధవుడి కోసం సీత కళ్ళు ఆత్రంగా వెతుకులాడాయి. అన్నయ్య ఏడి నాన్న, వాడు రాలేదా ఆందోళనగా ప్రశ్నించింది సీత. ఇంట్లోకి పదమ్మా, అన్నీ చెప్తాను అన్నాడు రాఘవయ్య దిగులుగా. మాధవుడు విద్యార్థుల్ని కాలేజీకి పోవద్దని పికెటింగ్ చేస్తూ
ఆ సమయంలో జరిగిన కుమ్ములాటలో ఒకడుగా అరెస్ట్ అయ్యాడు. అదేమీ పెద్ద నేరం కాదు. ఆ సమయంలో అరెస్ట్ చేసిన వాళ్ళని చాలామందిని జామీను మీద వెంటనే విడిచిపెట్టారు. మాధవుణ్ణి కూడా అలా విడిపించుకురావడానికి రాఘవయ్య ఎంతగానో ప్రయత్నించాడు. కానీ మాధవుడు వినలేదు. నేను చేసింది తప్పు, ఇక ముందు ఇటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోను అంటూ పత్రం పైన సంతకం పెట్టడానికి అతను నిరాకరించాడు. నా దేశం కోసం, నా జాతి కోసం జరిగే ఈ పోరాటంలో ఉడతా భక్తితో నేను చేయగలిగింది చేయడం నేరం అని నేను అనుకోవడం లేదు. అది నా ధర్మం. అందుకు నేను సిగ్గుపడ్డం లేదు. ఎవరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అని ఖండితంగా చెప్పాడు. మీరు బాధపడకండి నాన్న. ఈరోజు జామీను మీద మీరు నన్ను విడిపించినా రేపు మళ్ళా ఏదో పేరుతో నన్ను పట్టుకుంటారు. దేశం అంతా వజ్ర సంకల్పంతో స్వాతంత్ర్య సిద్ధి కోసం సమరోత్సాహంతో కడలి వెల్లువలా ముందుకు పొంగుకుపోతుంటే చేతులు ముడుచుకొని నేను బొజ్జన్నపేటలో ఎలాగూ కూర్చోలేను. అటువంటప్పుడు ఈ ప్రయత్నాలన్నీ అనవసరం అన్నాడు. జరిగిన ఆ సంఘటనతో సీత దృష్టిలో మాధవుడి స్థానం ఎంతో పెరిగిపోయింది. మా అన్నయ్య వీరుడు, మా అన్నయ్య ధీరుడు, నిజమైన భారతీయుడు అనుకుంది. తండ్రి కోరిన విధంగా మాధవుడు క్షమాపణ పత్రం రాసి ఇచ్చి ఇంటికి తిరిగి వస్తే అప్పుడు ఆమె మనసు ఏ విధంగా ప్రతిఫలించేదో ఆమెకే తెలియదు. మేనల్లుడు జైలుపాలైన వార్త విని లబోదిబోమని తల మొత్తుకుంది రాజమ్మ. బంగారం లాంటి పిల్లాడిని వద్దురా అని నేను శతపోరుతున్నా వినకుండా కాలేజీ చదువుల కోసం పట్నం పంపించావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆ పాడు చదువు నేర్పిన బుద్ధులు కాకపోతే పిల్లాడు ఎప్పుడైనా నీ మాటకి ఇలా తిరుగు జవాబు చెప్పేవాడా అంటూ తమ్ముడి మీద విరుచుకుపడింది. 2 రోజుల పాటు ఇంట్లో పని పాట లేకుండా మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది రాజమ్మ. జైల్లో మేనల్లుడికి వేళకి తిండి తిప్ప పెడతారో లేదో, స్నానానికి వేడి నీళ్లు ఉంటాయో లేదో అనుకుంటూ ఆరాటపడసాగింది. అన్నయ్య చేసిన పనికి మనం గర్వించాలి అత్త, వాడి కోసం మనం బాధపడకూడదు అంటూ ఆవేశంగా అనసాగింది సీత. బొజ్జన్నపేట వంటి పల్లెటూరిలో మిగిలిన దేశంతో అంతగా సంబంధం లేని మారుమూల ప్రదేశంలో ఉంటున్న స్వరాజ్య సమరంలో దేశం ఎలా ఉడుకులెత్తుతున్నదో పోలీసుల అదలింపులకి బెదిరింపులకు వెనుకడుగు వేయక ప్రజావాహిని ఎలా పరుగులు పెడుతూ ఆ పవిత్ర కార్యంలో పాలు పంచుకుంటున్నారో పేపర్లలో వచ్చే వార్తల వల్ల చూసి వచ్చిన వారి మాటల ద్వారా వింటున్న సీతకి తన అన్న కూడా ఆ పవిత్రాగ్ని ప్రజ్వలిల్లడానికి ఒక సమిధ వేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. అంతకి పూర్వం వార్తాపత్రిక అంటే ఎలా ఉంటుందో, దాన్ని ప్రజలు దేనికోసం చదువుతారో తెలియని సీత తన అన్న దేశ స్వాతంత్ర్య సమరంలో కాలు పెట్టాడు అని విన్నప్పటి నుంచి గ్రామ కరణంగారి ఇంటి నుంచి పాత దినపత్రికలన్నీ తెచ్చుకొని చదవసాగింది. ఎందరో ఆడవాళ్ళు, పిల్లలు, యువకులు, 3 కాళ్ళ ముసలివాళ్ళు సత్యాగ్రహ సమరంలో పాల్గొని జైళ్లు నింపుతున్నారని 4 రోడ్ల కూడలిలో నిలబడి 4 సార్లు గట్టిగా వందే మాత్రం అని నినదిస్తే చాలు పోలీసులు భయభ్రాంతులై వారిని అరెస్టు చేసి తీసుకుపోతున్నారని పేపర్లో వార్తలు చదువుతుంటే సీత ఒంటిలో ఉడుకు రక్తం పరవళ్ళు తొక్కుతూ తను కూడా అలా చేయగలిగితే అటువంటి వారితో పాటు చెయ్యి కలిపి భారతమాత దాస్య విముక్తికి ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఎంత బాగుండును అనుకుంటుండేది. కానీ దేశంలో ఇంత అలజడి జరుగుతుంటే తనకేం పట్టనట్లు ఇంటిలో కూర్చుని రాజమ్మ వండి పెడుతున్న పప్పన్నం తింటూ ఒళ్ళు పెంచుకుంటున్న సుబ్బారావుని చూస్తుంటే సీత మనసులో ఆమెకి తెలియకుండా అతని పట్ల ఒక విధమైన చులకన భావం ఏర్పడసాగింది. అతను కూడా మాధవుడితో పాటు జైలుకు వెళ్ళి ఉంటే అందువల్ల బాధ కలిగినా తను సంతోషించి ఉండేది. ధైర్యంగా దేశం కోసం పోరాడుతున్నాడని, తన అన్నకి కష్టసుఖాల్లో తోడుగా ఉంటున్నాడని అనుకుని ఆనందించి ఉండేది. రాజమ్మను ఓదారుస్తూ, మనం అన్నయ్య గురించి విచారించకూడదత్తయ్య, వాడు దేశం కోసం పోరాడుతున్నాడు, న్యాయం కోసం పోరాడుతున్నాడు, వాడు చేసిన పనికి మనం గర్వించాలి అంటూ సీత అనే మాటలు విన్న సుబ్బారావు, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నావా సీత అన్నాడు. లేదు అలా ఏం లేదు అంది సీత ముభావంగా. కానీ ఆ వెనుక మాటల మధ్య మాధవుడు తోటి విద్యార్థుల్ని క్లాసులకి పోవద్దని శాంతంగా నచ్చజెప్తుంటే అల్లరిమూకని చేరదీసి దాన్ని దొమ్మిగా మార్చి పోలీసుల్ని రంగంలోకి దింపింది సుబ్బారావే అని తెలిసాక నిజంగా అతని ప్రవర్తనకి అతని భార్యగా సిగ్గుతో తలదించుకుంది సీత. సత్యాగ్రహ సమరంలో జైలుకు వెళ్ళిన కారణంగా మాధవుడితో సుందరి పెళ్లి చెడిపోయింది. వామన్రావు పాలెంలో మున్సిపల్ ఆఫీస్లో గుమాస్తా, అతని పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ సమరంలో జైలుకు వెళ్ళిన మాధవుడి వంటి వాడితో సంబంధం పెట్టుకుంటే తమ ఉద్యోగాలకి ఏం ముప్పు వాటిల్లుతుందో అని వాళ్ళు భయపడ్డారు. కానీ ఆ మాటని నిజాయితీగా బయటకు ఒప్పుకోవడానికి వారికి ధైర్యం లేదు.
ఇలాంటి స్థిరం తక్కువ వాడికి పిల్లనెలా ఇస్తాం? తెగించి ఇచ్చినా తిన్నగా ఇంటి పట్టున ఉండి దాన్ని సానుకూల పెడతాడన్న నమ్మకం ఏమిటి అంటూ ఒక సాకు పెట్టి తప్పుకున్నారు. అనుకున్న ఆ ముహూర్తానికే సుందరి పెళ్లి పొరుగురులో ఉన్న ఇంకో కుర్రాడితో జరిగిపోయింది. ఇంటి ఎదురు ఇల్లు కాబట్టి మనసులో ఇష్టం లేకపోయినా సుందరి పెళ్లికి వెళ్ళింది సీత. పెళ్లి పందిట్లో అగ్నిహోత్రం ముందు కూర్చున్న సుందరి తల ఎత్తి సీత వంక చూసింది. ఆ పిల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖంలో పెళ్లి అన్న ఉత్సాహం అణుమాత్రమైనా లేదు. ఏదీ నా చేతిలో లేదు సీత, ఈ కొలువులో నేనొక ప్రాణం లేని బొమ్మను అన్నట్లు ఒకసారి చూసి తలదించుకుంది సుందరి. సుందరికి పెళ్ళి అన్న మాట విన్న దగ్గర నుంచి తన అన్నయ్య పక్కన వదినగా ఊహించుకుంటూ ముచ్చట పడుతుండే సీత ఇంకెవరో కుర్రాడు సుందరి మెడలో తాళి కట్టడం చూడలేకపోయింది. తలనొప్పిగా ఉందని సాకు చెప్పి పెళ్లి మధ్యలోనే లేచి ఇంటికి వెళ్ళిపోయింది. నెల రోజులకు పైగా కాలేజీలు మూతపడ్డాయి. మాధవుడు పక్కన లేకుండా సుబ్బారావుతో పాటు ఒంటరిగా ఇంట్లో గడపడం మొదట్లో సీతకి కొత్తగా అనిపించేది. అంతకు పూర్వం సెలవుల్లో ఇంటికి వచ్చి పోతున్నా మాధవుడు సుబ్బారావు జంటగా తిరుగుతుండేవారు. వేళకి ఇంట్లోకి వచ్చి ఇంత అన్నం తిని తన కోసం ఏర్పాటైన గదిలోకి పోయి ఏ పత్రికో పుస్తకమో తిరిగేస్తూ గడుపుతుండేవాడు సుబ్బారావు. ఈసారి అలా కాదు. ప్రక్కన అన్న లేకుండా ఒంటరిగా సుబ్బారావుతో కబుర్లు చెప్పడం సీతకి బెరుకుగా ఉండేది. అలాగని అతని నుంచి ముఖం తప్పించుకొని తిరిగే అవకాశం ఉండేది కాదు. ఏడాదికి పైగా పట్నంలో ఉండి ఊళ్ళో ఆడుతున్న సినిమాలన్నీ చూసి సుబ్బారావు శారీరకంగానూ మానసికంగానూ బాగా పెద్దవాడు అయిపోయాడు. కావాలనే ఏదో పని కల్పించుకొని సీత వెంట పడి తిరిగేవాడు. అయినవి కానివి అడుగుతూ ఆమెతో మాటలు పెంచేవాడు. సీత ముభావంగా ఉంటూ తప్పించుకో చూస్తే పక్కన మీ అన్నయ్య లేకపోతే నాతో మాట్లాడకూడదా? అలాగని మీ అత్తయ్య చెప్పే పతివ్రతల కథల్లో కానీ ఉందా అని హాస్యం చేసేవాడు. మొదట్లో సుబ్బారావు ప్రవర్తన సీతకి కొంత కొత్తగా కొంత చీదరగా అనిపిస్తుండేది. కానీ కాలం గడుస్తుంటే అటువంటి అవకాశాలు మళ్ళా రావాలని ఆమె మనసు ఉత్సాహంతో ఎదురుచూస్తుండేది. సీత సుబ్బారావుల మధ్య జరుగుతున్న ఈ దాగుడుమూతలు రాజమ్మ కళ్ళపడకుండా పోలేదు. వయసు వచ్చిన పిల్లలు అయ్యేందుకు మూడు పెళ్ళామే అయినా ఏ వేళకి ఏ బుద్ధి పుడుతుందో ఆ 4 అక్షింతలు తల మీద వేసి శోభనం అయిందనిపించేస్తే ఇక ఆ పైని వాళ్ళకి తనకి కూడా ఇబ్బంది ఉండదు అనుకుంది. ఆ మాటే తమ్ముడి చెవిలో వేసింది. రాఘవయ్యకి కూడా అక్కగారు అన్నమాట సబబుగా ఉందనిపించింది. మాధవుడు ఇంట లేకపోవడం, మనసు బాగా లేకపోవడం కారణంగా పెద్ద ఆర్భాటం ఏమీ చేయకుండా ఆ శుభకార్యం కాస్త అయింది అనిపించాడు. ఆడపిల్ల జీవితంలో అదొక తమాషా అయిన స్థితి. తనది అంటూ ఏమీ మిగుల్చుకోకుండా అంతా భర్తకి అర్పణ చేసి అతనిలో పూర్తిగా ఐక్యమైపోవాలని కలలుగనే పరిస్థితి. ఆ స్థితిలో ఆ మాధుర్యపు మత్తులో అంతకు పూర్వం గడిపిన జీవితం, పెంచుకున్న అభిప్రాయాలు, మంచి చెడ్డ ఆలోచనలు అన్నీ వేడి తగిలిన వెన్నలా కరిగిపోతాయి. అన్నింటినీ తనలో ఐక్యం చేసుకొని తాను మాత్రమే మిగిలి ఉంటుంది. దాంపత్యపు జీవితంలోని తొలి అనుభవం. సుబ్బన్న తన మెడలో 3 ముళ్ళు కట్టి భర్త అన్న పట్టా పుచ్చుకున్న సమయంలో సీత మనసులో అతని పట్ల ప్రేమాభిమానాలు పొంగి పొరలలేదు. పైగా తమ ఇంట్లో అనాథుడుగా అడుగుపెట్టిన వ్యక్తి చేత తాళి కట్టించుకొని అతని జీవిత భాగస్వామిగా పొందవలసిన పరిస్థితులు ఏర్పడ్డందుకు బాధ కలిగింది. తను పక్కపక్కల నిలిచి పెద్దలకి పాదాభివందనం చేస్తుంటే దూరం నుంచి తన స్నేహితురాళ్ళు అన్నిటా తమ మధ్య గల అంతరాన్ని ఎత్తి చూపుతూ కాకి ముక్కుకి దొండపండు కట్టినట్లుండేన్, మాలకాకి బంగారు బొమ్మ దొరికినట్లుండేన్ అంటూ పరిహాసాలకే అయినా పాటలు పాడుతుంటే మనసులో సుబ్బన్న పట్ల ఒక విధమైన జుగుప్స కలిగింది. కానీ ఆ భావాలు వయసు పొంగులో ఎప్పుడో అడుగున పడిపోయాయి. శోభనం నాటి రాత్రి తను భర్త ఇద్దరూ దగ్గరగా చేరి మనసులు విప్పి మాట్లాడుకున్న ఆ తరుణంలో సీతకి అప్పుడే తెలియవచ్చింది తన మనసులో సుబ్బారావుకి ఉన్న స్థానం ఏమిటో, తాను తప్పుగా కల్పించుకున్న భ్రాంతి ఏమిటో. అతను తనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నప్పుడు తెలిసింది సుబ్బారావుకు తనంటే ఎంత ప్రేమో, తనకి అతనంటే ఎంత ఇష్టమో. ఆ వెనుక రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. 2 నెలల నాడు కాలేజీలు తెరిచారు. వెళ్ళిన 10 రోజులకే శని ఆదివారాలతో పాటు ఇంకో రోజు దేనికో సెలవు వచ్చింది. సుబ్బారావు ఇంటికి తిరిగి వచ్చాడు. వీధి గుమ్మంలో అతన్ని చూస్తూనే రాజమ్మ ముసిముసిగా నవ్వుతూ, సీత మీ ఆయన వచ్చాడే అంది. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, అక్కడెందుకు కూర్చోవడమని వచ్చేశాను అన్నాడు సుబ్బారావు. మంచి పని చేశావు బాబు అన్నాడు రాఘవయ్య తృప్తిగా. తామిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు అసలు విషయం బయట పెట్టాడు సుబ్బారావు. సెలవు లేదు పాడు లేదు అన్నాడు. మరి అంది సీత కారణం అర్థం కానట్లు.
అతను చెప్పబోయేది ఏమిటో ఆమె సులువుగానే గ్రహించింది. అయినా అతని నోట ఆ మాట వినాలనే కాంక్ష. నీకోసం సీత, కేవలం నీకోసం నిన్ను చూడకుండా ఉండటం ఎంత కష్టంగా ఉంటుందో నీకేమైనా తెలుసా అన్నాడు సున్నితంగా ఆమె బుగ్గపైన ముద్దు పెట్టుకుంటూ సుబ్బారావు. ప్రతి ఆడపిల్ల ఏదో ఒక రోజున మొగడి నోట వినే మాట అది. కనీసం వినాలని ఉవ్విళ్ళూరే మాట అది. ఆ మాటతో సీత కరిగిపోయింది. వేడి తగిలిన మైనం బొమ్మలా పూర్తిగా కరిగిపోయింది. తనది అనే వ్యక్తిత్వాన్ని కలికానికైనా మిగిలించుకోకుండా సుబ్బారావు భార్యగా మారిపోయింది. 6 నెలలకు తిరిగి వచ్చాడు మాధవుడు. మనిషి నీరసంగా ఉన్నాడు. ముఖం పీక్కుపోయి ఉంది. కళ్ళు బాగా లోతుకుపోయాయి. కణతల దగ్గర బొమికలు పొడుచుకు వచ్చాయి. ఉండుండి కర్రు కర్రున దగ్గుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉన్నా కళ్ళల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాటలో నిదానం, పెద్దతనం చోటు చేసుకున్నాయి. గుమ్మంలో కాలు పెట్టిన అన్నవంక సీత సంతోషం, ఆశ్చర్యం, ముప్పిడిపడ్డ భావంతో కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ నిలిచి ఉండిపోయింది. సుబ్బారావు, మాధవుడు ఒక్క వయసు వారే. కానీ వారిద్దరి మధ్య సాపత్యమే లేదనిపించింది. మాధవుడు తన వయసును మించి పెరిగిపోయినట్లు అనిపించింది. అతన్ని ఎలా పలకరించాలో, ఏం మాట్లాడాలో తెలియనట్లు, ఎవరో కొత్త వ్యక్తిని జీవితంలో మొదటిసారిగా అప్పుడే చూస్తున్నట్లు నిలబడిపోయింది సీత. వీధి వాకిట మనిషి అలికిడి విని మడిబట్ట కట్టుకుని వంట చేస్తున్న రాజమ్మ, సీత ఎవరే వచ్చింది అంటూ ముందు వాకిట్లోకి వచ్చింది. ఎదురుగా మాధవుడు. ఆమె తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. ముదురుతున్న వయసు, మూసుకు వస్తున్న చీకటి తన మనసుని మాయలో ముంచుతున్నాయి అనుకుంది. కళ్ళు చిట్లించుకు చూస్తూ మరొక అడుగు ముందుకు వేసింది. అత్తయ్య బాగున్నావా? మాధవుడి కంఠం. అనుమానం లేదు, అది మాధవుడి పిలుపే. ఆమె ఆనందం హద్దులు దాటింది. తాను మొక్కిన ముక్కోటి దేవతలు ముందుకొచ్చి నిలిచి, ఇదిగో రాజమ్మ, నీ మెనల్లుడు భద్రంగా తెచ్చి నీ చేతుల్లో పెడుతున్నాము అంటూ తమ వాగ్దానం తీర్చుకున్నట్టు అనిపించింది. మాధవా, మాధవా, నువ్వేనా బాబు అంటూ ఒక్క ఉదుటిన వచ్చి అతన్ని హత్తుకుంది. చేతికి అందిన చోటల్లా అతని శరీరాన్ని ఆప్యాయంగా తడిమింది. వచ్చావా నా తండ్రి? నిన్ను చూస్తానో చూడనో అని ఎంత భయపడ్డానో. నిన్ను క్షేమంగా ఇల్లు చేర్చమని ఎందరి దేవుళ్ళకి మొక్కులు మొక్కానో, ముడుపులు కట్టానో. మనిషిని వీధి గడపలో నిలిపే చెప్పుకుపోతోంది రాజమ్మ అంతకాలం తాను అనుభవించిన ఆవేదనని. ఆ సమయంలో ఆమెకి తను మేనల్లుడిని ముట్టుకొని మైలపడింది అన్న ఆలోచన లేదు. వంటింట్లో పొయ్యి మీద కూర మాడిపోతోంది అన్న ధ్యాస లేదు. ఆమెకి ఆ క్షణంలో, ఆ స్థలంలో కనిపిస్తున్నదంతా మాధవుడి రూపం, వినిపిస్తున్నదంతా అత్తయ్య అని నోరారా పిలిచిన అతని పిలుపు. ఇక ఈ పూటకి వాడిని లోపలికి రానివ్వవా రాజక్క అంటూ తమ్ముడు వచ్చి గుర్తు చేసే వరకు తను మడిబట్టతో వీధి గడపలో నిలిచి ఉన్నదన్న విషయమే ఆమెకి గుర్తుకు రాలేదు. ఈరోజు వస్తున్నట్లు ఉత్తరం రాయలేకపోయావా మాధవా? పాలెం బస్సుకి బండి పంపేవాడిని అన్నాడు రాఘవయ్య చిక్కి సగమైన కొడుకుని చూస్తూ. బండి దేనికి నాన్న? అలవాటైన నడకే కదా. మీ ఆరోగ్యం బాగుందా? సుబ్బారావు ఎక్కడ ఉంటున్నాడు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు మాధవుడు. తొందరగా నూతి దగ్గర 4 చేదల నీళ్లు తోడుకొని తలపైన దిమ్మరించుకొని ఆ తడిబట్టతోనే మేనల్లుడికి ఇష్టమైన శాఖపాకాలు తయారు చేయడానికి వంటింట్లోకి జొరబడింది రాజమ్మ. సీత అత్తకి సాయం వెళ్ళింది. మాధవుడు, రాఘవయ్య వాకిట్లో మంచంపైన కూర్చొని దేశ రాజకీయాలు, ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు, హేమాహేమీల నాయకత్వంలో నల్లేరుపైన బండి నడకల విజయపథం వైపు సాగిపోతున్న స్వాతంత్ర్య సమరయాత్ర, పేపర్లో కన్నవి విన్నవి వార్తలు కలబోసుకుంటూ మాట్లాడుకున్నారు. సుందరి పెళ్ళి అయిపోయింది, నీకు తెలుసా అన్నయ్య అంది సీత. ఉదయం 10 గంటల సమయం. రాఘవయ్య పొలానికి వెళ్ళాడు. రాజమ్మ పెరట్లో పాలికాపులకి ఆవు దూడల సంరక్షణ విషయంలో ఏవో జాగ్రత్తలు చెప్తోంది. మాధవుడు ఆనాటి దినపత్రిక చూస్తున్నాడు. తన వెనక వైపు నుంచి వస్తూ వెనక ముందు ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ఆ మాటని సీత అలా సూటిగా అడగడంతో అతను ఉలిక్కిపడ్డాడు. కానీ తన ఉలికిపాటు సీత కంట పడకుండా జాగ్రత్తపడి చేతిలో పేపరు మడచి బల్ల మీద పెడుతూ, రా సీత అంటూ చెల్లెల్ని ఆహ్వానించాడు. సీత వచ్చి అన్న పక్కగా మంచం మీద కూర్చుంది. తన మాట ప్రభావం అన్నం మీద ఎలా పనిచేసిందో అనే ఆలోచనలతో అతని ముఖంలోకి చూసింది. మాధవుడి ముఖం ప్రశాంతంగా ఉంది. ఒక్క పూట తృప్తి అయిన ఇంటి భోజనం, ఒక రాత్రి సుఖనిద్రతో ముందు రోజు అతనిలో కనిపించిన అలసట చాలా వరకు తీరిపోయింది. అతను తన మాట విని ఉండడు, లేకపోతే అంత సరళంగా ఎటువంటి భావోద్వేగం లేకుండా ఉండగలడా అనుకుంది సీత. ఆ అభిప్రాయంతోనే తిరిగి అదే మాట అంది. సుందరికి పెళ్ళి అయిపోయిందన్నయ్య, నీకు తెలుసా అంటూ.
ఈసారి ఆ మాట అంటుంటే ఆమె కంఠం జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగే పర్యంతం అయింది. అవునట, నాన్నగారు చెప్పారు నిర్లిప్తంగా అన్నాడు మాధవుడు. వారిద్దరి మధ్య ఏర్పడిన మమతానుబంధాలు మొదటి నుంచి తెలిసి ఉన్న సీత జాలిగా అన్నవంక చూసింది. నీకు బాధగా ఉందా సీత? సుందరి నీకు వదిన కాకుండా పోయింది అని నీకు కష్టంగా ఉందా చెల్లి అన్నాడు మాధవుడు ఆప్యాయంగా చెల్లెలి తల నిమురుతూ. నీకు లేదా అన్నయ్య? సుందరి నీకు కాకుండా పోయింది అని తెలిసాక నీ మనసు బాధపడడం లేదా? ఎందుకుండదు సీత, ఉంటుంది. కానీ జీవితంలో ఎదురుపడే ఆశాభంగాల్ని మనిషి ప్రశాంత చిత్తంతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్లు నెరవేరవు. పొందాలనుకున్నవి పొందలేము. కోరుకున్న తీరులో కోరికలు తీరవు. ఇటువంటి అనుభవాలు ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో అనుభవించవలసే ఉంటుంది. అటువంటప్పుడు నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి సీత అన్నాడు మాధవుడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటల వెనుక దాగి ఉన్న మాధవుడి మనసుని, ఆ నవ్వు వెనుక దాగి ఉన్న అతని హృదయంలోని బాధని ఒక్క సీత మాత్రమే అర్థం చేసుకోగలదు. కారణం సీత మాధవుడు ఒక తల్లి కడుపున పుట్టిన తోబుట్టువులు కావడం వల్ల కాదు, ఒకే గాలి పీలుస్తూ ఒకే గడ్డపైన పెరగడం వల్ల, ఒకే రకమైన ఆలోచనలతో బ్రతుకులు మలుచుకోవడం వల్ల. నిన్న మొన్నటి వరకు సీత నోట వచ్చే ప్రతి మాట మాధవుడి మాటకి ప్రతిధ్వనిలా ఉండేది. సీత మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన మాధవుడి మనోచిత్రానికి నకలులా ఉండేది. ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి కొంచెం మారింది. సీత మనసులో మాటల్లో కొంత భాగం సుబ్బారావు పరమయ్యాయి. ఇంట్లో కాలు పెట్టిన మరు నిమిషంలోనే ఆ విషయాన్ని గ్రహించాడు మాధవుడు. ఈ కొద్ది నెలలకే చాలా చాలా పెద్దదానివైపోయావే సీత అన్నాడు. ఇక అల్లరి చేస్తే చెవి నులిపెట్టే అధికారం ఈ అన్నయ్యకి లేదన్నమాట అన్నాడు తమాషాగా నవ్వుతూ. అదేం మాట అన్నయ్య? ఈ హక్కు ఈరోజే కాదు, ఏనాడైనా నీకుంటుంది. ఈ చిట్టి చెల్లెలు తప్పులు చేస్తే దండించే అధికారం నీకు కాకపోతే ఇంకెవరికుంటుంది అన్నయ్య అంది సీత నొచ్చుకుంటూ. అబ్బే, ఊరికే సరదాకి అన్నానే పిచ్చి, అంతలోనే కళ్ళనీళ్ళ. అది సరే గాని బావ కులాసాగా ఉన్నాడా? ఈ మధ్య ఎప్పుడైనా వచ్చాడా అని ప్రశ్నించాడు. మాధవుడు సుబ్బన్నని బావా అని సంబోధించడం అదే మొదటిసారి అతనికి. పూర్వం సుబ్బన్న, నువ్వు అంటూ పేరు పెట్టే పిలిచేవాడు. సుబ్బన్న తనకన్నా చిన్నవాడు కావడం, ఆ ఇంట వాడు చేరినప్పటి నుంచి అతనితో చనువుగా ఉంటూ ఇంట్లో మిగిలిన వాళ్ళు సుబ్బా, సుబ్బుడు, సుబ్బిగా, సుబ్బన్న అంటూ రకరకాల పేర్లతో వాడిని పిలుస్తున్నా మాధవుడు మాత్రం మొదటి నుంచి వాడిని సుబ్బన్న అనే పిలుస్తుండేవాడు. పై రెండు కారణాల వల్ల అతనికి సీతతో పెళ్లి జరిగి ఇంటి అల్లుడి హోదా పొందినా అలవాటు పడిన రీతిలోనే సుబ్బన్న అని పిలిచేవాడు మాధవుడు. కానీ ఆ రోజు పెరిగి పెద్దదైన చెల్లెల్ని చూశాక, ఆమె జీవితంలో సుబ్బన్నకి ఉండే స్థానం ఏమిటో గుర్తించాక అతనికి ఇయ్యవలసిన మర్యాద ఇస్తూ బావా అని పిలవడమే భావ్యంగా ఉంటుంది అనిపించింది అతనికి. రాఘవయ్య ఎంతగా పోరినా తిరిగి కాలేజీకి వెళ్ళి చదువు కొనసాగించడానికి మాధవుడు ఇష్టపడలేదు. అలాగని ఇంటి పట్టున ఉండి పొలం వ్యవసాయం పనులు చూడటం లేదు. వారానికి 5-6 రోజులు ఏవో అయినవి కానివి పనులు కల్పించుకొని పాలెం పట్నం వెళ్ళి వస్తుంటాడు. అలా వెళ్ళినప్పుడల్లా తిరిగి వస్తూ బొత్తెలకి బొత్తెలు, పుస్తకాలు, పేపర్లు తెచ్చుకుంటుంటాడు. తిండి తిప్పలకి మాత్రం ఇంట్లోకి వచ్చి ఆద్రా అవతల ఏదో ముంచుకుపోతున్నట్లు మారైనా అడగకుండా కంచంలో పెట్టింది తినిపోయేవాడు. పగటిపూట పాటిచెరువు గట్టు మీద రాత్రివేళల హరికేన్ లాంతరు వెలుగులోనూ తెచ్చుకున్న పుస్తకాల్ని కళ్ళు తిప్పుకోకుండా చదువుతుండేవాడు. అలా దీపం ముందు కూర్చొని అర్ధరాత్రి మీరేదాకా మేనల్లుడు చదువుతూ ఉంటే నిద్ర చాలక ఒళ్ళు పాడవుతుందని రాజమ్మ గోల చేసేది. అప్పటి మట్టుకి ఆమెను తృప్తిపరచడానికి దీపం తగ్గించి పక్క మీదకి చేరినా ఆమె అటు వెళ్ళగానే ఇటు మళ్ళా తన చదువు మొదలుపెట్టేవాడు మాధవుడు. కాలేజీ చదువు, పరీక్షలు అంటూ ఏమీ లేవు కదా. అంత రాత్రి వరకు పుస్తకాలు ముందేసుకొని ఏం చదువుతావురా అన్నయ్య అంటూ కుతూహలం కొద్దీ ఒకరోజు ప్రశ్నించింది సీత. మాధవుడు సీత కళ్ళల్లోకి ఉత్సాహంగా చూశాడు. తను చేస్తున్న పని మీద, తను చదువుతున్న పుస్తకాల మీద చెల్లెలు చూపుతున్న ఆసక్తికి అతను మనసులో ఎంతో సంతోషించాడు. చెప్పమంటావా సీత అన్నాడు చేతిలో ఉన్న పుస్తకాన్ని మడిచి బల్లపైన పెట్టి ఉత్సాహంగా పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ. ఆ సమయంలో అతని కళ్ళ ముందు స్వాతంత్ర సముపార్జన మహాయజ్ఞంలో, సత్యాగ్రహ శిబిరంలో ఇంటిని, భర్తని, పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఉత్సాహంగా పాల్గొంటున్న ఎందరో స్త్రీలు కదిలారు. తన చెల్లెలు సీత కూడా వారిలాగే స్వాతంత్ర పోరాటానికి తన చిన్న చేతిని ఆసరాగా ముందుకి జాస్తే తమ చిన్నతనపు రోజుల్లోలా తామిద్దరూ ఒకరి సరసన ఇంకొకరు నిలిచి పోరాటం సాగించగలిగితే
ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే అతని కళ్ళ ముందు నిలిచింది. వెంటనే అతని మనసుకి తోచింది తన ఆలోచన విధానంలో ఉన్న లోపం. సీత ఇప్పుడు మాధవుడి చెల్లెలు మాత్రమే కాదు, అన్న వెంట అన్న చెయ్యి పట్టుకుని అతను ఎటు నడిపితే అటు పరుగు తీయడానికి. ఆమె వివాహిత, సుబ్బారావు భార్య. ఎందుకులే సీత, అవన్నీ చెప్పి నిన్ను కూడా చెడగొట్టానని బావ నా మీద విరుచుకుపడగలడు అన్నాడు మాధవుడు తేలిగ్గా నవ్వేస్తూ. మహాదేవుడు అంత దీక్షగా చదువుతున్న ఆ పుస్తకాల్లో ఏముందో సీతకి తెలియకపోయినా అవంటే సుబ్బారావుకి ఇష్టం లేదన్న విషయం మాత్రం ఆమెకి తెలుసు. అనవసర విషయాల్లో తలదూర్చి మాధవుడు చదువు పోగొట్టుకుంటున్నాడని సుబ్బారావుకు చికాకు. ఈ విద్యార్థులంతా క్లాసులకు కాలేజీలకు ఎగనామం పెట్టి అచ్చు విడిచిన ఆంబోతుల్లా వీధిని రంకెలు వేస్తూ తిరగకపోతే దేశానికి రాదలుచుకున్న స్వాతంత్ర్యం రాకుండా పోతుందా? చదువు సంధ్యలు మాని జల్సాగా తిరగడానికి ఇది ఒక ఎత్తు అంటూ సామూహికంగా సత్యాగ్రహుల గురించి, ప్రత్యేకించి మాధవుడి గురించి చులకనగా 1-2 సార్లు అతను సీత ముందు మాట జారడం జరిగింది. తన అన్న ఏ పని చేసినా ముందు వెనక ఆలోచించకుండా చేయడని, అందున తండ్రి మాటని కూడా కాదని అతను కాలేజీకి పోవడం మానుకున్నాడు అంటే అందుకు తగిన కారణం తప్పకుండా ఉండి ఉంటుందని, అది దేశానికి, వ్యక్తిగా అన్నకి మంచి జరిగేదే అయి ఉంటుందని సీత అభిప్రాయం. అందుకే సుబ్బారావు సత్యాగ్రహుల పట్ల అలా నిరసనగా మాట్లాడుతుంటే కాదని వాదం వేసుకోకపోయినా అవును అంటూ అతని మాటలకి వంత పలుకుతూ తల ఆడించలేకపోయింది. కానీ ఆమె మనసులో కదలాడే భావాల్ని ఆమె ముఖ కవలికలు కప్పలేకపోయాయి. ఆ విధంగా ఉన్న ఆమె మౌనానికి అర్థం ఊహించలేనంత అమాయకుడు కాడు సుబ్బారావు. మీ అన్నయ్యని అన్నానని కోపం వచ్చిందా అన్నాడు లాలనగా ఆమెని దగ్గరికి తీసుకుంటూ. లేదన్నట్లు తల ఊపింది సీత. కానీ అవునన్నట్లు అతని చేతులు విడిపించుకొని కొంచెం ఎడంగా జరిగి కూర్చొంది. ఎంతైనా మీ ఆడవాళ్ళకి ఈ పక్షపాతం పోదు సీత, పుట్టింటి వారిపైన ఈగని కూడా వాళ్ళనివ్వరు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. అది పక్షపాతం అని నేను అనుకోను, విశ్వాసం. ఆ ఇంట పుట్టి పెరిగిన ఆడపిల్లకి తనని పెంచి పెద్ద చేసిన వారి పట్ల ఆ పాటి విశ్వాసం ఉండడంలో తప్పు లేదనుకుంటాను. పట్టెడు ఎంగిలి మెతుకులు పడేస్తే కుక్క వంటి జంతువు చూపుతుంది, అంతకు 10 రెట్లు విశ్వాసం అంది సీత కాస్తంత తీవ్రంగానే. సీత అన్న ఆ మాట సుబ్బారావు మనసులో ఏ సున్నిత భాగానికి సూటిగా తగిలిందో కానీ వెంటనే ఆ ప్రసంగం మార్చేసి ఇంకొకటి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతేకాక అటు తర్వాత ఎప్పుడూ మాధవుడి గురించి సీత ముందు చులకనగా ఒక్క మాట కూడా మాట్లాడడం మానేశాడు. జైలు నుంచి విడుదలై వచ్చిన 2 నెలలకే మాధవుణ్ణి మళ్ళా అరెస్టు చేశారు. ఆ రోజు అతని పుట్టిన దినం. మేనల్లుడికి ఇష్టమని రాజమ్మ బొబ్బట్లు ఆవడలు చేసింది. అత్త భోజనం చేసి వెళ్ళరా అని ఎంత వెంటపడుతున్నా ఇప్పుడే 1 గంటలో తిరిగి వస్తాను అత్తయ్య, నువ్వు పెట్టే బొబ్బట్లు ఆవడలు తినడానికి కడుపులో చోటు కావాలి కదా, అలా కాస్త కాలు జాడించి వస్తే ఉదయం తిన్న టిఫను అరుగుబాటుకి వస్తుంది అంటూ పాలెం బయలుదేరాడు మాధవుడు. ఆ రోజు అతను తలంటి నీళ్లు పోసుకున్నాడు. తండ్రి కుట్టించిన కొత్త బట్టలు వేసుకున్నాడు. ఉదయం స్నానం చేసి రాగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చెల్లెలు హారతిచ్చి నుదుట పెట్టిన బొట్టు అలాగే ఉంది. నిజానికి అప్పుడు మాధవుడు బయటికి వెళ్ళాలనుకోలేదు. పాలెం నుంచి ఎవరో కుర్రాడు ఏదో కబురు తెచ్చాడు. ఆ వార్త వినగానే అతను హఠాత్తుగా బయలుదేరాడు. కొత్త బట్టలు కట్టుకొని ముఖాన బొట్టు పెట్టుకుంటే మాధవ పెళ్లి కొడుకులా ఉన్నాడు అంది ఎదురుగా వస్తున్న పొరిగింటి బొజ్జమ్మ. 5 ఆడపిల్లల తల్లి బొజ్జమ్మ. ఊళ్ళో వయసులో నదురుగా ఉన్న ఏ కుర్రాడైనా ఆమె కళ్ళకి పెళ్ళికొడుకులాగే కనిపిస్తాడు. తువ్వాలు తేనా అన్నయ్య అంది సీత. నువ్వెంతో అభిమానంతో పెట్టిన బొట్టుని నా చేతులతో నేనే తుడుచుకోవడం ఎందుకు సీత, ఎండకి అదే కరిగిపోతుంది ఉండని అన్నాడు మాధవుడు. అపరాహ్నం తిరిగే వరకు చూసి అప్పటికి మాధవుడు రాకపోవడంతో సీతకి రాఘవయ్యకి వడ్డించింది రాజమ్మ. పిల్లడికి ఏ గాలి సోకిందో గాని 6 నెలల పొద్దుగా తిండి తిప్పలు లేకుండా ఇల్లు పట్టకుండా ఇలా తిరగడం మొదలుపెట్టాడు అంటూ విసుక్కొంది రాజమ్మ. రాఘవయ్య సీత భోజనాలు పూర్తి చేసి చేతులు కడుక్కుంటుంటే వీధి తలుపు చప్పుడైంది. అదిగో మాటల్లోనే వచ్చాడు మాధవుడు అన్నాడు రాఘవయ్య. రారా, నీకోసమే చూస్తున్నాను అంది రాజమ్మ. వీధి నడవలో ఉన్న వ్యక్తిని దృష్టి తిన్నగా ఆనని కారణంగా పట్టి పట్టి చూస్తూ. అప్పుడు వీధి తలుపులు తెరుచుకువచ్చిన మనిషి మాధవుడు కాడు, సుబ్బారావు. ఈరోజు నేను వస్తున్నానని మీకెలా తెలిసింది? పిన్నిగారికి కలగాని వచ్చిందేమిటి అన్నాడు నవ్వుతూ భోజనాల గదివైపు వస్తున్న సుబ్బారావు. నువ్వా నాయనా, ఇంకా మాధవ అనుకున్నాను. భోజనం చేసి వెళ్ళరా అంటే వినకుండా వెళ్ళిపోయాడు. అటు పొద్దు ఇటు తిరిగింది, ఇంకా ఇంటికి రాక ఆకలి కడుపుతో ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. అయితే ఇంకా ఈ వార్త మీకు అందలేదన్నమాట. మాధవుడు మళ్ళా అత్తారింటికి వెళ్ళాడు అన్నాడు సుబ్బారావు.
చేతి సంచి బల్లపైన పెట్టి సీత ఇచ్చిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటూ. ఆ రోజుల్లో జైలుకు వెళ్ళడం అంటే కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్లేంత ఉత్సాహంగా సత్యాగ్రహులు బయలుదేరేవారు. దాంతో జైలుకు అత్తవారిల్లు అనే మాట వాడుకలోకి వచ్చింది. రాజమ్మ ఆ మాట అంతకి పూర్వం విని ఉండలేదు. సుబ్బారావు అంటున్నదేమిటో ఆమెకి అర్థం కాలేదు. మాధవుడు ఎక్కడికి వెళ్ళాడంటున్నావు అంటూ ప్రశ్నించింది. నిజంగానా అన్నాడు రాఘవయ్య ఆ మాట నమ్మలేనట్లు. విడుదలై ఇంకా 2 నెలలైనా కాలేదు, మళ్ళా అరెస్టా అన్న ఆవేదన ఆయన మాటల్లో ఉంది. మాధవ ఎక్కడికి వెళ్ళాడంటాడ్రా రాఘవా అంటూ ఈసారి తమ్ముణ్ణి ప్రశ్నించింది రాజమ్మ. మాధవని మళ్ళా జైలుకు తీసుకుపోయారట రాజక్క అన్నాడు రాఘవయ్య. అయ్యో అయ్యో ఏమన్యాయం రా, పిల్లాడికి ఇష్టమని బొబ్బట్లు చేశాను, అత్త ఆవడలు మిగడ పెరుగులో వెయ్యి అని నోరు విడిచి అడిగి మరీ చేయించుకున్నాడ్రా పిల్లాడు, రుచికైనా నోట్లో పెట్టుకోలేదు అంటూ గోడుగోడున ఏడ్చింది రాజమ్మ. మొదటిసారి మాధవుడు అరెస్ట్ అయ్యాడంటే పడినంత కంగారు ఈసారి ఇంట్లో పడలేదు. దానికి కారణం ఆ మధ్యకాలంలో ఆడా మగ ముసలి ముతక చిన్న పెద్ద అనే తేడా లేకుండా దేశం అంతటిలోనూ ఎందరెందరో జైళ్ల పాలు అవుతున్నట్లు సమాచారాలు వింటుండడం వల్ల. ఒకటి, అప్పటికి మటుక్కి అర్ధాంతరంగా అలా తీసుకుపోయినా 1 నెల 2 నెలలో ఉంచి విడిచిపెట్టేస్తారు అనే అభిప్రాయం ఒకటి. అందరూ అనుకున్నట్లు ఆసారి మాధవుడు 1-2 నెలల్లో ఇంటికి తిరిగి రాలేదు. చూస్తుండగానే 6 నెలల కాలం కళ్ళ ముందే కరిగిపోయింది. కొడుకు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి రాఘవయ్య చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈసారి సత్యాగ్రహుల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. తగినన్ని హామీలు ఇవ్వందే, జరిమానాలు చెల్లించందే ఎవరినీ వదిలిపెట్టడం లేదు అనే వార్తలు ప్రచారంలోకి రాసాగాయి. విశ్వ ప్రయత్నం చేసి కొడుకు ఉన్న జాడ తెలుసుకున్నా జరిమానా కట్టి విడుదల పొందడానికి మాధవుడు ఎలాగా ఇష్టపడడు అన్న విషయం రాఘవయ్యకి తెలియంది కాదు. ఆ కారణంగానే దేవుడి మీద భారం వేసి కొడుకు జైలు నుంచి బయటపడి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు రాఘవయ్య. రాజమ్మ కూడా స్థిరం లేని మేనల్లుడి కోసం జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకసారి వాపోతున్నా మిగిలిన సమయంలో తన పూజా పునస్కారాలు వంట వార్పుతో కాలక్షేపం చేస్తోంది. కాలానికి కాళ్లే కానీ కళ్ళుండవు. అందుకే మనుషులు సుఖంగా ఉన్నా బాధల్లో విచారంగా ఉన్నా వారి మంచి చెడ్డల గురించి అనుమాత్రం పట్టించుకోకుండా గుడ్డిగా తన దారిని తాను వెళ్ళిపోతుంటుంది. ఆ ఇంట పుట్టిన పిల్లడు మాధవుడు ఇంకా జైలు నుంచి తిరిగి రాకుండానే ఒకనాటి అర్ధరాత్రి ఆ ఇంట ఇంకొక కొత్త ప్రాణి అవతరించింది. ఆ నెత్తురు గుడ్డును చూసిన వారంతా ముమ్మూర్తులా మాధవుడే మేనమాం పోలిక అన్నారు, ఆ పసివాడి రూపురేఖలు నిర్ధారిస్తూ. ఆ రోజు ఇంట్లో అందరి మనసుల్లో మాధవుడే తిరుగుతున్నాడు. తెల్లవారితే అతని పుట్టినరోజు. 7 ఏడాది పాటుగా జైలు గోడల మధ్య మగ్గుతూ మేనల్లుడు ఎలా ఉన్నాడో ఏం కష్టాలు పడుతున్నాడో అనుకుంటూ బాధపడుతోంది రాజమ్మ. రాఘవయ్య గుండె రాయి చేసుకున్నాడు. కొడుకు ఇప్పుడు విడుదలైనా మళ్ళా ఏదో నెపం మీద జైలుకు వెళ్ళవలసిన వాడే అన్న సంగతి ఆయన మనసుకి పట్టిపోయింది. దేశం దాస్య శృంఖలాల నుంచి బయటపడే వరకు మాధవుడికి కారాగార వాసం నుంచి విముక్తి ఉండదన్న అభిప్రాయానికి వచ్చాడు. BA పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన సుబ్బారావును చూసి, ఇక నాకు కొడుకువైనా అల్లుడివైనా నువ్వేనాయనా అన్నాడు బేలగా. మీరలా కంగారు పడకండి మావయ్య, ఈ అల్లర చిల్లర పనులు ఎల్లకాలం ఉండిపోవు. మాధవుడికి వయస్సు వచ్చింది కానీ తగినంత ప్రపంచ జ్ఞానం ఇంకా రాలేదు. అందుకే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని ఆవేశంతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. పూర్వంలా కాదు, ఈసారి 7 ఏడాది ఈ జైలు జీవితం మాధవుడికి మంచి గుణపాఠం నేర్పి ఉంటుంది. ఇక రాజకీయాల జోలికి పొమ్మన్నా పోడు అంటూ మామగారికి ధైర్యం చెప్పాడు సుబ్బారావు. కొడుకు దూరమైన కూతురు అల్లుడు కళ్ళ ఎదుట ఉండడంతో రాఘవయ్య గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంత ఊరట పొందగలిగాడు. దానిపైన కొత్తగా పుట్టుకొచ్చిన దౌహిత్రుడొకడు భూమి మీద పడిన దగ్గర నుంచి తాతగారిని వలవేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు. తన చిన్నారి సీత పచ్చి బాలెంతగా పొత్తిళ్లలో పిల్లడిని పెట్టుకొని, నాన్నా నీ మనవడు తాత రాలేదని ఏడుస్తున్నాడు అనేసరికల్లా ఏ పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా, ఇదిగోరా తాతయ్య, ఇదిగో 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 ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ పురిటి గది వైపు పరుగు తీస్తున్నాడు రాఘవయ్య. అసలు కంటే వడ్డీ తీపి అని అందుకే అంటారేమో. పిల్లాడు పుట్టిన తిథి వార నక్షత్రాలన్నీ చూసి, నక్షత్రం మంచిది కాదు, శాంతి చేయాలి అన్నాడు పురోహితుడు. అది జరిగే వరకు తండ్రి పిల్లాడిని చూడకూడదు అని ఇంకో ఆంక్ష.
ఆ 10 రోజులు 10 యుగాలు అయిపోయాయి సుబ్బారావుకి. తన కొడుకును తాను తప్ప మిగిలిన వారంతా చూసి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని వర్ణించి చెప్తుంటే చెవులు రిక్కించుకొని వినడం మినహా ఏమీ చేయలేని తన అసక్తతకి తన మీద తనకే చీదర కలుగుతూ ఉండేది అతనికి. సీత పక్కలో పిల్లాడిని పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఎవరికీ తెలియకుండా మెల్లగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ పురిటి గదిలోకి పోయి కొడుకుని చూసి వస్తే ఎన్నోసార్లు వచ్చింది అటువంటి ఆలోచన సుబ్బారావు మనసులోకి. కానీ క్రియలోకి రాబోయేసరికి ఎన్నో అనుమానాలు. సీత లేస్తే, రాజమ్మ చూస్తే, మామగారు మనవడి యోగక్షేమాలు కనుక్కోవడానికి అటువైపు వస్తే, ఛీ తన కొడుకును తను చూడ్డానికి ఇంత డొంక తిరుగుడు ఏమిటి, దొంగతనంగా పోయి చూడడం ఏమిటి, పైగా నక్షత్ర దోషం అంటున్నారు, ఎటు నుంచి ఏమి జరిగినా అంతా తనని నిందిస్తారు అనుకున్నాడు. 11వ రోజున పెద్దలు నిర్ణయించిన రీతిలో ఘనంగా బారసాల జరిపించాడు రాఘవయ్య. దానాలు, విందు భోజనాలు, ఒక చిన్న పెళ్లి అంత అట్టహాసంగా జరిగింది. రాఘవయ్య ఏమి చేసినా అంతే, చేతికి ఎముకలేని మనిషి అంటూ కితాబులు ఇచ్చి మరీ వెళ్లారు. విందు భోజనాలు ఆరగించిన ఊరివాళ్లు, దండిగా దక్షిణ పుచ్చుకున్న బ్రాహ్మణులు. విఘ్నేశ్వర పూజ అవుతుండగానే పేపర్ తెచ్చి సుబ్బారావు చేతిలో పెట్టారు. అతను పరీక్ష పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అందుకే అంటారు సంతోషం కష్టం ఒంటరిగా రావు అని. అవి ఎప్పుడూ జంటలుగానే వస్తుంటాయి. కష్టంలో కష్టం, మంచిలో మంచి. పసివాడికి విజయరాఘవ అని నామకరణం చేశారు. సాయంకాలం పిల్లవాడిని తొట్టెలో పెట్టి వచ్చిన పేరెంటాళ్ళకి సీత పసుపు కుంకుమ వాయినాలు ఇస్తుంటే వీధిలోంచి ఎవరో కేక పెట్టారు. సీత మీ అన్నయ్య వస్తున్నాడే అంటూ. చేతిలో ఉన్న వాయినం పళ్ళెం కింద పెట్టనన్నా పెట్టకుండా అలాగే పరుగు తీసింది. తన వయసుని, తను ఉన్న స్థితిని అన్నింటినీ మరిచి చిన్ననాటి సీతలా అన్నని చూడ్డం కోసం పరుగు తీసింది. పచ్చి బాలెంతరాలు సీత. ఒంటి నిండా పచ్చగా పసుపు పూత, తాంబూలంతో ఎర్రబడిన పెదవులు, కళ్ళ నిండా కాటుక, తలంటి పోసుకున్న జుట్టు, నడుంకి బాలెంత నడికట్టు. ఆ రూపులో ఉన్న సీత లేడిపిల్లలా ఇంటి ఆ వాస నుంచి ఈ వాసకి విశాలమైన వాకిలి దాటుకుంటూ అలా పరుగు పెడుతుంటే అక్కడ ఉన్న ముత్తైదువులు ఏమైందో తెలియక వింతగా చూడసాగారు. ఎవరో అందించిన ఆ శుభవార్త నిజమే. ఆ సరికి వీధి గడపలోకి రానే వచ్చాడు మాధవుడు. ఆ రూపులో ఉన్న చెల్లెల్ని చూసి నమ్మలేనట్లు కనురెప్పలు అల్లాడించాడు. ఎవరు? సీతే, నా చిన్నారి సీతి, అప్పుడే అమ్మవైపోయావుటే అన్నాడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ. మాసిన గడ్డం, పెరిగిన క్రాఫు, నీరసించిన ముఖం, బాగా నలిగిన బట్టలు, మనిషి బాగా దూర ప్రయాణం చేసి వచ్చాడని చెప్పకనే చెప్తున్నాయి. అతను ఏ స్థితిలో ఉన్నా, ఏ రూపులో ఉన్నా తన అన్నయ్యే అని పోల్చుకోవడానికి సీతకి లిప్తపాటు సమయం కూడా పట్టలేదు. చేతిలో ఉన్న పళ్ళేల్ని పక్కగా అరుగు మీద పెట్టి ఆనందము ఆవేదన కలిపిన స్వరంతో అన్నయ్య అంటూ ఒక్కసారిగా హత్తుకొంది సీత. అంతలో విషయం ఏమిటో తెలుసుకొని రాఘవయ్య, రాజమ్మ, సుబ్బారావు అంతా బయటికి వచ్చారు. ఏడాది పాటు జైల్లో గడిపి వచ్చిన మాధవుడిని పలకరించి కుశలమడిగిపోవడానికి ఇరుగు పొరుగు అంతా గుమిగూడారు. మేనమామకి స్వాగతం పలకడానికి అంతా తనని విడిచి వెళ్ళిపోయారన్న ఉడుకుమోత్తనంతో ఉయ్యాలలో పాప కేర్మంటూ ఏడుపులంకించుకున్నాడు. తన చుట్టూ ఉన్న వారందర్నీ ఒక్క ఉదుటిన తప్పించుకొని ఇంట్లోకి దారి తీశాడు మాధవుడు. తొట్టిలో ఉన్న పసివాణ్ణి 2 చేతులతో పైకి తీసి పట్టుకున్నాడు. అంతా నీ పోలికే అంటున్నారా అంది పక్కన చేరిన సీత. అయ్యో అయ్యో మాధవ, అదేం పనిరా, ఎక్కడెక్కడో తిరిగొచ్చి కాళ్ళు చేతులు అయినా కడుక్కోకుండా ఆ బట్టలతో అలాగే పసివాణ్ణి ఎత్తేసుకున్నావు అంటూ కంగారు పడిపోయింది రాజమ్మ. పర్వాలేదే అత్తయ్య, నీ మనవడు మైలపడిపోవడానికి నేనేం కాని పనులు చేసి రాలేదు అన్నాడు నవ్వుతూ మాధవుడు. మేనల్లుడి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ పేరేం పెట్టారు అన్నాడు. విజయరాఘవ. సుబ్బారావు జవాబు చెప్పాడు. భేష్, చాలా మంచి పేరు. విజయం మనదేరా అల్లుడా, అందులో సందేహం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి తీరుతుంది, ఇంకా అట్టే సమయం పట్టదు అన్నాడు ఉత్సాహంగా మాధవుడు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.